ఫోలెట్ కాదు, టీ సైలెంట్ ఫోలెట్. సో ఈవిడ ఎప్పుడు పుట్టారు? 1800s లోనే పుట్టారు ఈవిడ కూడా. 1868 to 1933. సో ఆవిడ పుట్టి పెరిగిన టైం ప్రకారం మీరు చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు? క్లాసికల్ ఎరాలో పుట్టారా, తర్వాత పుట్టారా ఈవిడ? షీ వాజ్ ఆల్సో బోర్న్ ఇన్ క్లాసికల్ ఎరా, అంతే కదా? వీళ్ళంతా అదే టైం కదా, టైలర్, ఫెయాల్, వీళ్ళంతా కూడా ఇదే టైం. సో ఈవిడ కూడా క్లాసికల్ ఎరాలోనే పుట్టారు. అంటే పుట్టడం వరకు, తను పుట్టడం పెరగడం ఆ టైం అంతా కూడా 1800, లేట్ 1800s, ఎర్లీ 1900s. ఆల్మోస్ట్ మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా 1800 కు 1900 కి మధ్యలో బ్రిడ్జ్, ఇంక్లూడింగ్ వుడ్రో విల్సన్, వీళ్ళంతా కూడా అదే పీరియడ్ లో పుట్టిన వాళ్ళు. ఎర్లీ 90s లో చనిపోయిన వాళ్ళు, బిఫోర్ 1950 చనిపోయిన వాళ్ళు. ఈ మనకి ఉర్విక్ అండ్ గులిక్ అండ్ ఉర్విక్ మాత్రం ఉన్నారు. ఆల్మోస్ట్ 1990 వరకు కూడా వాళ్ళు ఉన్నారు. అండ్ దే లివ్డ్ లాంగర్ ఆల్సో, 80-90 years బతికారు వాళ్ళు. సో వాళ్ళు కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళు, అదర్వైజ్ మిగిలిన వాళ్ళంతా కూడా ఈ పీరియడ్ లో పుట్టిన వాళ్ళే. అండ్ షీ ఈస్ ది ఓన్లీ ఉమెన్. ఇప్పటి వరకు మనం ఉమెన్ థింకర్స్ గురించి చదవలేదు, అందరూ మెన్నే. టైలర్, వెబర్, ఫెయాల్ అందరూ కూడా, ఉర్విక్, గులిక్ అందరూ కూడా మెన్. మనం చదువుతున్న మొట్టమొదటి ఉమెన్ మేరీ పార్కర్ ఫోలెట్. సో ఈవిడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇవన్నీ మీకు నోట్స్ లో చూసుకోండి ఏం చదువుకున్నారు ఏంటి అనేది. ఈవిడ గురించి చదివేటప్పుడు వన్ థింగ్ దట్ ఫ్యాసినేటెడ్ మీ యాజ్ ఎ రీడర్, చదువుతున్నప్పుడు నన్ను ఎక్సైట్ చేసిన విషయం ఏంటంటే, అన్లైక్ అదర్స్, ఇప్పటి వరకు మనం మాట్లాడిన వాళ్ళంతా కూడా their focus was on maximizing efficiency, maximizing effectiveness, maximizing economy. అంతే కదా, 3 ఏళ్ళ పైన ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. ఆర్గనైజేషన్కి ఏం చేస్తే బెస్ట్ వస్తుంది, ఎలా చేస్తే బెస్ట్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు మనం మాట్లాడిన అందరు థింకర్స్ కూడా. అండ్ క్లాసికల్ థింకర్స్ లో ఉన్న ఒక మెయిన్ నెగిటివ్ అనేది మనం ఏం చెప్తాం? అందరికి కామన్ గా ఉన్న నెగిటివ్ ఏం చెప్తాం మనం? చెప్పండి. హ్యూమన్ ఫ్యాక్టర్స్. Yeah, they neglected human factor. Exactly, they neglected human factors. Almost అందరు క్లాసికల్ థింకర్స్ కూడా చేసిన తప్పేంటి? హ్యూమన్ ఫ్యాక్టర్స్ ని నెగ్లెక్ట్ చేశారు అనే విషయం. అండ్ అదే ఎరాలో పుట్టిన ఈవిడ, షీ పుట్ ఎ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. అదే టైంలో పుట్టింది, కానీ ఈవిడ ఆలోచన డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళలాగా తిను ఆలోచించలేదు. తిను చాలా వరకు హ్యూమన్ ఫ్యాక్టర్స్ పైన ఫోకస్ చేసింది. షీ ఫోకస్డ్ ఆన్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. which were largely neglected by other classical thinkers of her period. ఆ టైంలో పుట్టిన మిగిలిన క్లాసికల్ థింకర్స్ ఏవైతే నెగ్లెక్ట్ చేశారో వాటిపైన తను ఫోకస్ చేసింది. అండ్ హీ స్పోక్ అబౌట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీస్ లో ఇప్పుడు చూడండి, వర్కర్స్ కి మధ్యలో కానీ, వర్కర్ కి మేనేజర్స్ కి మధ్యలో కానీ, మేనేజర్ కి వాళ్ళ పైన టాప్ మేనేజ్మెంట్ కి కానీ, విత్ ఇన్ టాప్ మేనేజ్మెంట్ ఇద్దరు ఉన్నారనుకోండి పార్ట్నర్స్, వాళ్ళిద్దరి మధ్యలో కానీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఎప్పుడు కూడా ఆ కాన్ఫ్లిక్ట్స్ ని నెగిటివ్ గా చూడకుండా వాటిని కూడా పాజిటివ్ గా చూసేలాగా, అంటే వాటిని న్యూట్రల్, నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో వచ్చేదే తప్పితే దాన్ని చెడుగా చూడాల్సిన అవసరం లేదు అనే వ్యూ పాయింట్ తో ఈవిడ థియరీని ఇచ్చింది. నేను చెప్తాను, అవన్నీ మీకు చెప్పబోతున్నాను. అంటే ఈవిడ ఆలోచన ఎలా ఉంటాయి అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. రైట్. సో ఈవిడ యొక్క గొప్పతనం ఏంటంటే, మేరీ పార్కర్ ఫోలే తను చెప్పిందే కరెక్ట్ అనుకునే భావన కాకుండా, వెనెవర్ షీ ఎంగేజెస్ అదర్ పీపుల్ ఇంటూ డిస్కషన్, వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అనుకోండి, వాళ్ళలో ఉన్న పాజిటివిటీని, వాళ్ళ పాయింట్స్ లో ఉన్న వ్యాలిడిటీని ఇమీడియట్ గా పికప్ చేస్తుంది. హర్ వే ఆఫ్ ఎంగేజింగ్ విత్ పీపుల్ ఈస్ కోఆపరేటివ్. ఒకరితో మాట్లాడేటప్పుడు గొడవ పడేలాగా, నా పాయింటే కరెక్ట్ అని చెప్పేలాగా కాకుండా, వాళ్ళలో ఏమన్నా పాజిటివ్స్ ఉంటే వాటిని ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసే ఆలోచన ధోరణి ఉన్నది మేరీ పార్కర్ ఫోలే. దట్ ఈస్ హౌ షీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అయితే ఈవిడ ఉమెన్ కావడం వల్ల, ఫర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల ఈవిడికి రావాల్సిన పేరు ఆ టైంలో రాలేదు. ఓకే, ఆ టైంలో రాలేదు. సో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వేరే వాళ్ళతో తనకున్న కన్వర్జేషన్స్ ని కూడా తన పాజిటివ్ ఉపయోగించుకునేది. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ని కూడా తను కొత్త, అంటే ఎదుటి వల్ల ఒకటి నేర్చుకోగలిగేది ఉంటే నేర్చుకునేది. షీ యూస్ టు పిక్ ఇట్ అప్. దట్స్ ది కైండ్ ఆఫ్ మెంటాలిటీ
దిస్ లేడీ హ్యాడ్. బేసికల్గా ఒక ఆయన డానియల్ వ్రెన్ అనే అతను ఒక మాట అన్నారు. క్రోనలాజికల్లీ షీ బిలాంగ్ టు సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎరా, బట్ ఫిలాసాఫికలీ టు ది సోషల్ మ్యాన్ ఎరా. క్రోనలాజికల్ అంటే పుట్టి పెరిగిన, తను ఉద్యోగం చేసి పుస్తకాలు రాసిన టైం ప్రకారం చూసుకుంటే తను దేనికి చెందింది? సైంటిఫిక్ మేనేజ్మెంట్. అంటే వీళ్ళందరూ టైంకి చెందినప్పుడు ఆ టైంలో పుట్టింది, ఆ టైంలో పెరిగింది, ఆ టైంలో ఇవన్నీ చేశారు. కానీ ఫిలాసాఫికల్లీ ఆవిడ థాట్ ప్రాసెస్ అంతా కూడా లేటర్ మీకు బిహేవియరల్ థింకర్స్ వస్తారు తర్వాత, వాళ్ళలాగా ఉంటుంది దీని ఆలోచన. ఆ టైంలో పుట్టింది కానీ ఆలోచనలన్నీ వేరేలాగా ఉంటాయి. అందుకనే చాలా మంది ఏమంటారంటే షీ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ క్లాసికల్ ఎరా అండ్ బిహేవియరల్ ఎరా. క్లాసికల్ ఎరా ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ ఇండస్ట్రీ, ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ ఎఫెక్టివ్నెస్, ఎంగేజ్మెంట్, ఎకానమీ, రైట్, ఎఫిషియన్సీ, వీటిపైన ఎక్కువగా ఫోకస్. ఎటువంటి స్ట్రక్చర్ ఉంటే ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్ వస్తుంది, ఎటువంటి మేనేజర్స్ ఎలా ఉంటే ఆర్గనైజేషన్ ఎఫిషియెంట్ గా రన్ అవుతుంది, వర్కర్స్ యొక్క వర్క్ ఎలా డివైడ్ చేస్తే ఎఫిషియెంట్ గా రన్ అవుతుంది. అల్టిమేట్ ఫోకస్ వాటన్నిటిలో కూడా ఓవరాల్ ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ. ఆర్గనైజేషన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో అది ఉండాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్ తో అప్పటి వరకు జరిగిన థింకర్స్ యొక్క థియరీస్ అన్ని నడిచాయి. కానీ ఈవిడ ఆలోచన అంతా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. బిహేవియరల్ ఆస్పెక్ట్స్, హ్యూమన్ ఆస్పెక్ట్స్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, పవర్ని ఎలా యూజ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటి, కంట్రోల్ అంటే అర్థం ఏంటి, ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి, ఇట్లాంటి ఆస్పెక్ట్స్, హ్యూమన్ టచ్ చేస్తున్న ఆస్పెక్ట్స్ అన్నిటిపైన ఆవిడ ఫోకస్ చేసింది. అందుకే మనం వాటన్నిటిని ఏమంటాం? మెకానిస్టిక్ అప్రోచ్ అంటాం. మెకానికల్ ఆస్పెక్ట్, స్ట్రక్చరల్ అప్రోచ్, నాట్ హ్యూమన్ అప్రోచ్. ఇక్కడంతా కూడా హ్యూమన్ అప్రోచ్, హ్యూమనిస్టిక్ అప్రోచ్. సో తిన ఫిలాసఫీ అంతా కూడా ఎలా ఉంటుంది. అందుకే యూ కెన్ కాల్ హర్ యాజ్ bridge between classical and behavioral. వాళ్ళ టైంలో పుట్టింది కానీ వీళ్ళలాగా మాట్లాడింది, వీళ్ళలాగా ఆలోచన చేసింది. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ లేడీ. ఇలా రెండు రకాలుగా మీరు రాయొచ్చు. బ్రిడ్జ్ బిట్వీన్ క్లాసికల్ అప్రోచ్ అండ్ బిహేవియరల్ అప్రోచ్ రాయొచ్చు. అలాగే క్రోనలాజికలీ షీ బిలాంగ్ టు సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎరా అండ్ ఫిలాసాఫికల్లీ టు సోషల్ మ్యాన్ ఎరా అని డేవిడ్ రెన్ అనే వ్యక్తి అన్నారు. ఈ పదాల గురించి మీరు భయపడకండి, పేర్ల గురించి. మీరు రిపీటెడ్ గా చదివినప్పుడు పదాలు గుర్తుంటాయి. డోంట్ ట్రై టు రిమెంబర్ నేమ్స్. అన్నెసరీగా మీ బ్రెయిన్ మీరు పెయిన్ చేసుకుంటారు. చదవగా 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 ఆటోమేటిక్గా గుర్తుంటాయి. నేను ప్రతి చాప్టర్లో ప్రతి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇదే చెప్తాను. ఇఫ్ యూ ట్రై టు మగప్ స్టఫ్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు మగప్. ఇఫ్ యూ డోంట్ ట్రై టు మగప్ బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ గో ఫార్వర్డ్, యూ విల్ ఆటోమేటికలీ మగప్. మీకు తెలియకుండానే గుర్తుండిపోతాయి. తెలియకుండా గుర్తుండేది మళ్ళీ మీరు రాసేటప్పుడు గుర్తొస్తుంది. బలవంతంగా తోసేది రాదు. నేను ఎప్పుడు ట్రై చేయను, ఎప్పుడు కూడా మగప్ చేయడానికి ట్రై చేయను. మీరు చాలా ఇబ్బంది పడిపోతారు మగప్ చేయడానికి ట్రై చేశారంటే. వద్దు, అసలు ట్రై చేయకండి. నేను చెప్పినట్టు అర్థం చేసుకోండి, రిపీటెడ్ గా చదవండి. రిపీట్ రీడింగ్స్ లో ఆటోమేటిక్ గా గుర్తుంటాయి, మీరు కష్టపడకుండానే గుర్తుంటాయి. ఇప్పటి వరకు క్లారిటీ అర్థమైందా? ఇంట్రొడక్షన్ అర్థమైందా? సో షీ బిలాంగ్ టు క్లాసికల్ ఎరా, షీ వాజ్ ఎ ఉమెన్, ఇది మీకు తెలిసిందే. She focused on human aspects which were neglected by other classical thinkers. You can call her as a bridge between classical and behavioral theorists. This is the funda of introduction of Mary Parker Foley. Economics and political science, than educational background. United States of India, America lo puttindi. That's her place of birth. నెక్స్ట్ ఆవిడ వర్క్స్ అంటే ఆవిడ కొన్ని పుస్తకాలు రాయడం అనేది జరిగింది. ఏ పుస్తకాలు రాసింది? సో ఫస్ట్ బుక్ వచ్చేసి ద స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో ఈ బుక్ రాసినప్పటికీ దీని గురించి ఏమీ చెప్పట్లేదు నేను, కంటెంట్ కూడా లేదు. ఎందుకంటే ఈ బుక్ లో తను ఏం రాసిందో ఆ ఐడియాస్ ని తన తర్వాత మార్చేసుకుంది. సో వీటిని తను సబ్స్క్రైబ్ చేయట్లేదు తర్వాత. సో వాట్ ఎవర్ షీ మైట్ హావ్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్ ఆర్ నో లాంగర్ రెలెవెంట్ బికాస్ షీ హర్సెల్ఫ్ did not support them later on. కాబట్టి ఇది మనకు అవసరం లేదు. సెకండ్ థింగ్, ద న్యూ స్టేట్ అని ఇంకో బుక్ రాశారు. ద న్యూ స్టేట్ అనేది 1918లో తను రాసిన ఇంకో బుక్.
గ్రూప్ ఆర్గనైజేషన్ ద సొల్యూషన్ ఫర్ పాపులర్ గవర్నమెంట్ అని చెప్పి ఒక బుక్ అన్నమాట. సో ఈ బుక్ లో ఏం చేశారంటే ఫోలే యాక్చువల్లీ మీకు ఇప్పటి వరకు మీకు చెప్తున్న దాని ప్రకారమే మీకు అర్థమై ఉంటుంది. బేసికల్ గా తన మంచి ఆవిడని మీకు నేను చెప్తున్న ఫ్లోలోనే టోన్లోనే మీకు అర్థమవుతుంది. అండ్ దిస్ లేడీ కమ్యూనిటీ సర్వీస్ అంటే చాలా ఇష్టం, సోషల్ సర్వీస్. షీ యూస్ టు ఎంగేజ్ హెర్సెల్ఫ్ ఇన్ సోషల్ సర్వీస్. చాలా ఎక్కువగా సోషల్ సర్వీస్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఈవిడ ఏమంటుందంటే ప్రస్తుతం ఉన్న గవర్నింగ్ అరేంజ్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే, అలా కాకుండా వాలంటరీ గ్రూప్స్, ఇప్పుడు మీకు సివిల్ సొసైటీస్ అని అంటాం. ఇప్పుడు కూడా సివిల్ సొసైటీస్ అంటే అర్థం ఏంటి నేను చెప్తూ ఉంటాను చాలా సార్లు. మార్జినల్ పీపుల్ కి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి యూ కెన్ సే ఎన్జిఓస్ కానీ ఇలాంటివి ఏమైనా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాకుండా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే, అనాథాశ్రమాలు. సిఎస్ఆర్ కాదమ్మా, సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ అనేసరికి మళ్ళీ కార్పొరేట్ కంపెనీస్ వచ్చేస్తాయి. ఇది కార్పొరేట్స్ కాదు, ఎన్జిఓస్ కానీ ఇట్లాంటివి అనమాట. అంటే ప్రజల పక్షాన పోరాటం చేసేవి, యానిమల్స్ పక్షాన పోరాటం చేసేవి, ఇలాంటివన్నీ కూడా యానిమల్ అబ్యూస్ వ్యతిరేకంగా కొన్ని సంస్థలు ఉంటాయి. అలాగే మనకి ఎన్విరాన్మెంట్ కి చెడు జరిగే వాటిని ఎదుర్కోవడం కోసం కొన్ని సంస్థలు ఉంటాయి. మీకు చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు ప్రజలకి, వీళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రాబోతుంది, దీనివల్ల మీ గాలి కలుషితం అవుతుంది, మీ నీరు కలుషితం అవుతుంది, దీనివల్ల మీకు నష్టాలు జరుగుతాయని ప్రజలు మేల్కొలుపుతారు, అవేకనింగ్ చేస్తారు, వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేలాగా చేస్తారు. అందుకని గవర్నమెంట్స్ కి ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే కొంచెం చికాకు, చాలా ఇబ్బంది పడతారు. హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్ మీకు చూడండి, కాశ్మీర్లో తీసుకుంటే గవర్నమెంట్ ఏదైనా కొత్త చట్టం తీసుకొచ్చింది అనుకోండి, ఆ చట్టం వల్ల వాళ్ళ హక్కులు భంగం కలుగుతాయి అనే విషయం వాళ్ళకి తెలియదు కదా ప్రజలకు, చాలా మందికి. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అవేకన్ చేస్తారు, మీ రైట్స్ కి భంగం కలుగుతుందని. సో ప్రభుత్వం ఎలా భావిస్తుంది, వీళ్ళు వెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతున్నారు, సైలెంట్ గా ఉన్న వాళ్ళని వీళ్ళు కెలికేసి రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు కొంతవరకు, నాట్ టు ఏ కంప్లీట్ ఎక్స్టెంట్, అంటే ఒక పర్టికులర్ కాజ్ కోసం పోరాటం చేస్తే మనం మాట్లాడవచ్చు. జెండర్ ఒకటే పాయింట్ కాదు. ఇలాంటివన్నీ కూడా మనం సివిల్ సొసైటీస్ అంటాం. సో తినేమంటుందంటే ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ఏ కంట్రీ, ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ఏ స్టేట్, వీ షుడ్ ఎంగేజ్ దెమ్. వాళ్ళని ఎంగేజ్ చేయాలి. వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, వీళ్ళని ఎంగేజ్ చేయాలి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో. ఓకే, అంటే ఇప్పుడు ఎలా అంటే ఇదొక ఆర్గనైజేషన్, ఇలాంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా గ్రూప్ చేసి వాటి ద్వారా గవర్నెన్స్ జరగాలి. వాళ్ళకే ప్రజల పక్షాన ప్రజలకు ఏం కావాలో తెలుసు, ప్రజెంట్ జరుగుతున్న బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్, గవర్నెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్ కాదు, వీళ్ళ ద్వారా పరిపాలన జరగాలి అనేది ఆవిడ ఉద్దేశం. ఆల్టర్నేట్ సిస్టమ్ ఇది, అందుకే న్యూ స్టేట్. షీ సజెస్టెడ్ ఏ న్యూ అండ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ విచ్ దీస్ voluntary neighborhood groups play an important role. They know what people want అనే సెన్స్ అక్కడ వస్తుంది అనమాట. ఓకే, అది ఈ సెకండ్ బుక్ లో తను మెన్షన్ చేసిన విషయం అది. అండ్ అనదర్ థింగ్, షీ హాస్ ద ఫిలాసఫీ దట్ గ్రూప్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. తన ఉద్దేశం అంటే గ్రూప్స్ ఆర్ ఎఫెక్టివ్. ఇప్పుడు దేర్ ఈస్ అన్ ఇండివిజువల్, దేర్ ఈస్ అనదర్ ఇండివిజువల్. లెట్స్ సే దిస్ ఈస్ అనుదీప్, దిస్ ఈజ్ అజయ్. అజయ్ కి ఒక థాట్ ప్రాసెస్ ఉంది, అనుదీప్ కి ఒక థాట్ ప్రాసెస్ ఉంది. బోత్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, బోత్ హ్యావ్ డిఫరెంట్ థాట్ ప్రాసెసెస్. దీని అంటుంది, వెన్ అజయ్ అండ్ అనుదీప్ బికమ్ ఎ టీమ్, ఇట్ ఈస్ మోర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్స్. దీని మీనింగ్ తెలుసా, చాలా సార్లు అంటారు. ఇప్పుడు 1+1 అంటే ఏమంటాం, 2 అంటాం. ఇప్పుడు 1+1 = 3 అయింది అనుకోండి, ఈజంట్ ఇట్ మోర్ దాన్ 2? 1+1 3 అవుతుందా? మ్యాథమెటికల్ గా అవ్వదు. అంటే అర్థం ఏంటంటే నీకు కొంత తెలుసు, నాకు కొంత తెలుసు, ఇద్దరం కలిసినప్పుడు వచ్చే ఎఫెక్ట్ ఆ ఇండివిజువల్ ఎఫెక్ట్లు కలిపితే వచ్చేదానికంటే ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమవుతుందా? ఏమైనా ఎగ్జాంపుల్ మీరు చెప్పగలరా నేను చెప్పిన దానికి? మీకు ఎంత అర్థమైందో తెలియడం కోసం. థింక్ చేయండి. సార్, అంటే ఇండివిజువల్ గా వర్క్ చేయడం కంటే టీమ్ గా వర్క్ చేయడం కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. అలా అని కాదు. సో
నువ్వు చెప్పింది కరెక్టే, బట్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. థింక్ చేయండి పర్లేదు. ఈ థింక్ చేయడమే మనకి ఇంపార్టెంట్. ఈ థింక్ చేయగలగడమే ఇంపార్టెంట్. సార్ ప్రొటెస్ట్స్ ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు సార్. ఏదైనా ఎగ్జాంపుల్ గా చెప్పు, నీ చాయిస్. అంటే ఇప్పుడు ప్రొటెస్ట్ ఎలాగో ఒక వ్యక్తి చేస్తే ఎక్కువ రెస్పాన్స్ అనేది రాదు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేస్తే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. యాక్సెప్టెడ్ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ అది కాదు. నువ్వు చెప్పింది కరెక్టే, బట్ అంటే నువ్వు యూనిటీ స్ట్రెంగ్త్ గురించి చెప్తున్నావు. ఒక్కడే ఉంటే బలం ఉండదు, ఎక్కువ మంది చేస్తే బలం వస్తుంది. నేను నా పరంగా చెప్పట్లేదు. ఒక థాట్ ప్రాసెస్ బిల్డింగ్ గురించి, ఒక ఐడియా సంబంధించి నేను చెప్పాను. డెలిబరేషన్ సంబంధించి అంటే ఏదన్నా ఒక విషయం తీసుకోండి. ఏ ఒక మాట అంటాడు, బి ఇంకో మాట అంటాడు. సో ఇదొక ఒపీనియన్. వీళ్ళిద్దరూ ఇండివిజువల్ గా కూర్చునే దానికంటే ఇద్దరు కలిస్తే ఏ ఒపీనియన్ బితో షేర్ చేసుకోవచ్చు, బి ఒపీనియన్ ఏతో షేర్ చేసుకోవచ్చు. ఇద్దరు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకొని రెండిట్లో ఉన్న ప్లస్లను తీసుకొని మైనస్ చేసి ఇంటిగ్రేట్ చేసి, can't they come up with a new solution that is more effective than both these 1 and 2? A plus B ద్వారా వచ్చిన ఒపీనియన్ 3 అనుకోండి. 3 is better than 1 and 3 is also better than 2 and 3 is also better than 1 and 2 individually. సెపరేట్ గా రెండింటిని కలిపినా దేనికి ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చెప్తుంది అర్థమైందా? నీకు ఒక ఐడియా ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ ఐడియా ఇండివిజువల్ గా పనిచేయదు, పూర్తి ఎఫెక్టివ్ కాదు. నా ఐడియా కూడా ఇండివిజువల్ గా పూర్తిగా ఎఫెక్టివ్ కాదు. ఇద్దరం కలిసామంటే నీ ఐడియాలో ఉన్న కొన్ని ప్లస్లు, నా ఐడియాలో ఉన్న ప్లస్లు కలిసి, ఇప్పుడు మీకు ఇలా చూడండి, మీకు చాలాసార్లు చూస్తారు కదా, ఇది బ్రేక్ చేయండి, మీకు ఎలా కనిపిస్తుంది? ఇది నీది, ఇది నాది. ఈ రెండింటిని కలిపినప్పుడు ఏమవుతుంది? ఇలా అయిపోతుంది కదా. Are you getting what I'm trying to say? This is you and this is me. కాంప్లిమెంటరీ అన్నమాట. నా దగ్గర కొంత ఉంది, నీ దగ్గర కొంత ఉంది. రెండు కలిసినప్పుడు బలం పెరుగుతుంది. దానికి ఒక షేప్ వస్తుంది, దానికి ఒక స్ట్రక్చర్ వస్తుంది. దట్స్ వాట్ షీ బిలీవ్డ్ ఇన్. గ్రూప్ ఫంక్షన్ ని తాను ఎక్కువగా పాజిటివ్ గా తీసుకుంది. డెలిబరేషన్స్ జరగాలి, ఐడియాస్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వాలి, నలుగురు కలిసి మాట్లాడుకోవాలి. కలిపి మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది? సో దాని యొక్క గ్రూప్స్ అనేవి బెటర్ థాట్స్ ని, బెటర్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనేది ఇప్పుడు వచ్చేస్తుంది. పీపుల్ ఇన్ గ్రూప్స్ ప్రొడ్యూస్ రిజల్ట్స్ ఇన్ థాట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యాక్షన్, విచ్ ఇఫ్ లెఫ్ట్ టు దెమ్ యాజ్ ఇండివిజువల్స్ దే కుడ్ నాట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్. ఓకే, సాయిరామ్ సార్ నేను అనుకోండి. సాయిరామ్ సార్ లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, నాలో కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఇద్దరు కలవడం వల్ల మీకు చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది యాజ్ స్టూడెంట్స్. దీన్ని బట్టి అర్థమవుతుందా? ఐ హావ్ సర్టెన్ ప్లసెస్, హీ హాస్ సర్టెన్ ప్లసెస్. ఇప్పుడు సాయిరామ్ సార్ వేరేగా ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు అనుకోండి, నేను వేరేగా ఇంకొక ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను అనుకోండి. రెండు ఇన్స్టిట్యూట్స్ లో ఉన్న వాళ్ళకి పూర్తి బెనిఫిట్స్ రావు. అందులో ఉన్న వాళ్ళకి నన్ను మిస్ అవుతారు, నా దగ్గర ఉన్న వాళ్ళు అతను మిస్ అవుతారు. ఇద్దరం ఒకే చోట ఉండడం వల్ల స్టూడెంట్స్ కి ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి, రావట్లేదా? అర్థమైందా? సో యూఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. దట్ సమ్మేషన్ ఆఫ్ పవర్స్. ఓకే, ఇద్దరికి బాగా నచ్చిన ఇద్దరు ఫ్యాకల్టీ ఒకే చోట ఉండేసరికి మీకు మెజారిటీ సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. విడివిడిగా ఉండేసరికి ఇవి బాగున్నాయి, మిగిలినవేవో ఇబ్బందిగా ఉంది, అవి బాగున్నాయి, ఇవి ఇబ్బందిగా ఉంది అనే ప్రాబ్లం వస్తుంది. when the forces combine, the delivery also becomes. మా ఇన్స్టిట్యూట్ తరపున కూడా మేము ఇవ్వగలిగింది ఎక్కువ బెటర్ గా ఇవ్వగలుగుతున్నాం. ఇది ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ వాట్ షీ బిలీవ్డ్ ఇన్. మీకు చదివినప్పుడు ఒక పాయింట్ కింద కనిపిస్తుంది, కానీ దాన్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాలి అంటే ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. యూ షుడ్ ఆల్వేస్ థింక్ 1 + 1 = 3, అంటే మోర్ దాన్ 2. ఇండివిజువల్ గా ఉన్నదానికంటే ఎక్కువ పవర్ అని అర్థం. ఒకళ్ళ ఆలోచనలు ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ విషయం కూడా చూడండి. ఇప్పుడు మా ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు సురేష్ సార్ అండ్ సాయిరామ్ సార్ మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఓకే, టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ హీ టేక్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మీ. సాయిరామ్ నా నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు. హీ యాడ్స్ హిజ్ ఓన్ వాల్యూ.
తన ఓన్ వాల్యూ ఎడిషన్ కూడా జరుగుతుంది. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ నేను కూడా తన నుంచి కొంత ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. సో ఐ ఆల్సో బికమ్ బెటర్ బై లుకింగ్ ఎట్ హిమ్, హీ బికమ్స్ బెటర్ బై లుకింగ్ ఎట్ మీ. అంటే ఇండివిజువల్ గా మేము కూడా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఒక సిస్టమ్ లో పనిచేయడం వల్ల ఇంప్రూవ్ అవుతూ ఉంటాం కూడా. అల్టిమేట్ గా దీనివల్ల ఈ ఇద్దరు క్లాసులు వింటున్న స్టూడెంట్స్ అందరూ బెనిఫిట్ పొందుతారు. దిస్ ఈస్ హౌ యూ కెన్ లుక్ ఎట్ ఇట్. అర్థమైందా? ఇంటరాక్షన్. నేను విడిగా ఒక చోట, తను విడిగా ఒక చోట ఉన్నప్పుడు తను ఒక లెవెల్ దగ్గర ఆగిపోతాడు, ప్రాబబ్లీ నేను ఒక లెవెల్ దగ్గర ఆగిపోతానేమో. ఈ కలిసి ఉండడం వల్ల వి రబ్ ఆన్ ఈచ్ అదర్. తనలో ఉన్న పాజిటివ్స్ నా పైన, నాలో ఉన్న పాజిటివ్స్ తన పైన, ఆ ఇన్స్పిరేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అందుకే ఎన్వైరన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన గ్రోత్ కి కానీ, మనం ముందు లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ వి వర్కింగ్, ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ వి ఇన్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ సురేష్ ఆర్ సేమ్ సాయిరామ్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ వుడెంట్ హ్యావ్ బీన్ దిస్ ఎఫెక్టివ్. నేను నా జాబ్ లో ఇంత ఎఫెక్టివ్ గా లేను. నేను మీకు టీచర్ గా మంచిగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ ఐ వాజ్ నాట్ ఎ స్టార్ పర్ఫార్మర్. దానికి రీజన్స్ వేరే ఉంటాయి, వేరే, అదొక డిఫరెంట్ లైన్ ఆఫ్ థాట్ లోకి వెళ్ళిపోతుందండి. బట్ ఇక్కడ ట్రై చేస్తుంది ఏంటంటే ఒక సరైన ఎన్వైరన్మెంట్, సరైన సిచ్యువేషన్, సరైన గ్రూప్ లో మనం ఉన్నప్పుడు మన బెస్ట్ బయటకు వచ్చేస్తుంది. విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్. ఈస్ ట్రైయింగ్ టు, దట్స్ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు సే హియర్. అంటే ఒకరి ఆలోచన ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఓవరాల్ గా అందరు కూడా ముందుకెళ్తారు దానివల్ల అనేది అక్కడ ఉద్దేశం. అలాగే 1924లో షీ రోట్ అనదర్ బుక్ కాల్డ్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్. క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ అని ఒక బుక్ ఆవిడ రాశారు. సో ఈ బుక్ లో ఏముంటుందంటే ఒక లీడర్ యొక్క రోల్ రికగ్నైజ్ చేసింది. అందరూ ఒకేసారి ఫోన్ చేస్తారు. ఒక లీడర్ యొక్క రోల్ ని తను రికగ్నైజ్ చేసింది ఇక్కడే. ఈ పుస్తకంలో ఒక మంచి లీడర్, ఒక క్రిటికల్ రోల్ దట్ లీడర్ ప్లేస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ సొసైటీ అనే దాన్ని ఆవిడ చెప్పారు. ఒక సొసైటీలో ఎటువంటి మార్పు తీసుకురావాలంటే లీడర్ యొక్క రోల్ ఎలాంటిది అనేది ఈ బుక్ లో ఆవిడ రాశారు. లాస్ట్ లో తను రాసిన ఇంకొక బుక్ డైనమిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది యాక్చువల్గా 1941లో, అంటే యాక్చువల్గా ఆవిడ అప్పటికే చనిపోయింది, మీకు చెప్పాను ముందే. 1933లోనే ఆవిడ చనిపోయింది. దిస్ వాస్ పాస్టుమస్లీ ఎడిటెడ్, అంటే ఈ బుక్ ని తర్వాత ఎడిటింగ్ చేశారు. తను కొంత రాసి వదిలేసి ఉండొచ్చు. దీని తర్వాత ఎలియట్, అంటే ఆవిడ థాట్స్ పైన వీళ్ళు ఎక్స్పాండ్ చేశారు. పాక్స్ అండ్ ఉర్విక్ మీరు ఆల్రెడీ విన్నారు. వీళ్ళు ఈ బుక్ రాశారు, డైనమిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఐడియా తనదే, దాన్ని ఎక్స్పాండ్ చేసింది వీళ్ళు. Okay, so this is the background about her works and her thought process. Now the most important contribution of Mary Foley ఏంటంటే కాన్ఫ్లిక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. చదువుతున్నప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ కాన్ఫ్లిక్ట్? చెప్పండి, కాన్ఫ్లిక్ట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్? వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ యాజ్ పర్ యూ? ఏదైనా సమస్య ఆర్ గొడవ. సమస్య అంటే మా ఇంట్లో నీళ్ళు రావట్లేదు, అది కాన్ఫ్లిక్టా? సార్ ఇద్దరు అభిప్రాయాలు ఏకీభవించలేనప్పుడు వచ్చేదే కాన్ఫ్లిక్ట్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. యూ కెన్ సే కాన్ఫ్లిక్ట్ యాజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇద్దరు ఒకే ఒపీనియన్ తో లేకపోవడాన్ని మనం కాన్ఫ్లిక్ట్ అంటాం. అర్థమైందా? ఇద్దరు ఒకే ఒపీనియన్ తో లేకపోవడం అనేది కాన్ఫ్లిక్ట్. అది భార్యాభర్త కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, ఇద్దరు స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఒపీనియన్ తో లేకపోవడాన్ని మనం కాన్ఫ్లిక్ట్ అంటాం. సో దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ థింకింగ్? అంటే నేను ఇందాక ఏదో చెప్పానని మైండ్ లో పెట్టుకోకుండా మీకు మామూలుగా కాన్ఫ్లిక్ట్ అంటే పాజిటివ్ గా తీసుకుంటారా, నెగిటివ్ గా తీసుకుంటారా? హౌ డస్ ద సొసైటీ లుక్ ఎట్ కాన్ఫ్లిక్ట్?
నెగిటివ్ గా నెగిటివ్ తీసుకుంటాం. సార్. మెజారిటీ అందరూ కూడా నెగిటివ్. ఏంటి డిఫరెంట్, నేను చెప్పింది అలా అయిపోతుంటే బాగుంటుంది కదా అని ఎవరికైనా ఉంటుంది. నాకైనా అంతే, నేను చెప్పింది వెంటనే ఎదుటివాడు వినేయాలని నేను కోరుకుంటాను. వాళ్ళు ఇది కాదు అది కాదు అని వచ్చేసరికి చిన్న చికాకు వస్తుంది. సో కాన్ఫ్లిక్ట్ ఈస్ జనరలీ టేకెన్ నెగిటివ్లీ, వేస్ట్ఫుల్. దీనివల్ల అనవసరం ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో లేబర్ యూనియన్స్ వచ్చినా లేకపోతే గొడవలు చేసినా మేనేజ్మెంట్ చెప్పింది యాజ్ టీజ్గా ఫాలో అయిపోతే మేనేజ్మెంట్కి హ్యాపీ. ఫాలో అవ్వకుండా డిస్కషన్స్ పెట్టి అది కాదు ఇది అని చెప్పి చర్చలు చేస్తే మేనేజ్మెంట్ ఏం ఫీల్ అవుతుంది? మా టైం వేస్ట్ అవుతుంది, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇది మంచి చేయదు ఆర్గనైజేషన్కి. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ బిహేవియర్ వన్ నార్మల్లీ హ్యాస్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్. అంతేనా? బట్ దిస్ లేడీ, ద బ్యూటీ ఆఫ్ దిస్ లేడీ, ఎంత గొప్ప ఆవిడ అంటే చూడండి, దిస్ లేడీ లుక్డ్ ఎట్ కాన్ఫ్లిక్ట్ ఆవిడ ఎలా చూసింది? నాట్ నెసెసరీలీ వేస్ట్ఫుల్. అదేమీ వేస్ట్ఫుల్ అనుకోవడానికి లేదు. కాన్ఫ్లిక్ట్ ఉంటేనే వేస్ట్, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలి అని అనుకోకూడదు. ఇట్ ఈస్ ఎ నార్మల్ ప్రాసెస్. కాన్ఫ్లిక్ట్ ఉండడం అనేది నార్మల్ ప్రాసెస్. దాన్ని చెడుగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది చాలా నార్మల్ ప్రాసెస్. దీనివల్ల ఏమవుతుందంటే సోషల్లీ వాల్యుబుల్ డిఫరెన్సెస్ రిజిస్టర్ అవుతాయి ఫర్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఆల్ కన్సర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వన్ పర్సన్ and this is another person. He has an opinion A, he has an opinion B, and A and B are not equal. So there is a difference of opinion. Difference of opinion ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడే ఆ రెండు బయటకు వస్తాయి. ఇప్పుడు లైట్ వేసుకోవాలి కదా. కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడే రెండు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చినవి చూడండి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బి యొక్క ఒపీనియన్ పెయిన్ఫుల్, బి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఒపీనియన్ తనకి పెయిన్ఫుల్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ లేకుండా వెళ్ళిపోదాం అని అనుకున్నా సరే, అది బయటపడకుండా లోపల ఉన్నా సరే, సమ్వేర్ ఏ తన ఒపీనియన్ తో తను చేసే పనులన్నిటి వల్ల బి సఫర్ అవుతూ ఉంటాడు, బి తన ఒపీనియన్ తో తను చేసే పని వల్ల ఏ సఫర్ అవుతూ ఉంటాడు. ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ ఇన్ ద ఓపెన్ అయింది అనుకోండి కాన్ఫ్లిక్ట్, అప్పుడు ఏమవుతుంది? మాట్లాడుకుంటారు, నీ ఒపీనియన్ ఇది, నా ఒపీనియన్ ఇది. ఈ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసుకోవడం వల్ల ఒక సుహృద్భావ వాతావరణంలో వర్క్ చేసే అవకాశం ఉంటుంది కదా, ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేసే అవకాశం వస్తుంది కదా. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది మేనేజ్మెంట్ అనుకోండి, అండ్ యూ హ్యావ్ వర్కర్స్ హియర్. మేనేజ్మెంట్ హ్యాస్ అన్ ఒపీనియన్, వర్కర్స్ హ్యావ్ అనదర్ ఒపీనియన్. మేనేజ్మెంట్ ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది అనుకుందాం. నెక్స్ట్ మంత్ నుంచి మేము ఒక కొత్త పాలసీ తీసుకొస్తున్నాము. లెట్స్ సే మీకు ఒక 1 hour వర్కింగ్ అవర్స్ పెంచుదామని డిసైడ్ అయ్యాము, పెంచి జీతం కూడా కొంచెం పెంచుదామని చెప్పి డిసైడ్ అయ్యారు అనుకోండి. మేనేజ్మెంట్ వర్కర్స్తో దాన్ని డిస్కస్ చేయలేదు. వర్కింగ్ అవర్స్ పెంచారు, దానికి తగ్గట్టుగా కొంచెం జీతం పెంచారు అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ దట్ వర్కర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు అనుకుని చెప్పి మేనేజ్మెంట్ ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేసేసింది. వర్కర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు డెసిషన్ మేకింగ్ లో. జీతం పెంచితే మేము ఓకే చేసేస్తామని చెప్పి మేనేజ్మెంట్ ఊహించేసుకుంది, సో డెసిషన్ తీసేసుకుంది. వీళ్ళు పని చేస్తున్నారు కానీ మేనేజ్మెంట్ తో వీళ్ళకి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, కానీ చెప్పట్లేదు. ఏమవుతుందో గొడవ అవుతుందో ఏమని చెప్పి దాచుకున్నారు. బయటికి చెప్పట్లేదు కానీ మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉందని చెప్పి అనుకుంటారు. కొన్ని రోజులకి ఏమవుతుంది, వర్కర్స్ యొక్క పనిలో ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఆ ఎక్స్ట్రా 1 hour వాళ్ళు ఇష్టపడి చేయరు, కష్టపడి చేస్తారు, బలవంతంగా చేస్తారు. Because they were not taken into consideration. They had a conflict of opinion in that aspect. అది ఎలా కనిపిస్తుంది? వాళ్ళు ఓపెన్ గా చెప్పరు, వాళ్ళ బిహేవియర్ లో కనిపిస్తుంది మేనేజ్మెంట్ కి. వీళ్ళంతా ఏంటి పని చేస్తున్నట్టుగా లేదే, ఇంత ముందులాగా లేరే అన్నట్టు వాళ్ళ బిహేవియర్ లో మేనేజ్మెంట్ కి చేంజ్ కనిపిస్తుంది. అర్థమవుతుంది మీకు? ఆ చేంజ్ అనేది మీరు ఎంత దాచేద్దాం అనుకున్నా అది దాగదు. బయటికి నువ్వు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, బట్ అది నీ బిహేవియర్ లో, నీ బాడీ లాంగ్వేజ్ లో కనిపించేస్తుంది. ఇంతకు ముందు ఉన్నట్టు బాడీ లాంగ్వేజ్, ఆ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు కనిపిస్తుంది. అందుకనే ఇట్ ఈస్ బెటర్ టు టాక్ ఇట్ ఓపెన్ చేసేసుకొని కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుంటే అందరూ హ్యాపీయే. ఆ రెజల్యూషన్ అనేది ఎప్పుడు ఉండాలి, ఓపెన్ డిస్కషన్ అనేది ఎప్పుడు ఉండాలి. ఆర్గనైజేషన్ లో ఎవరికో ఏదో పెయిన్ ఉంది, ఆ పెయిన్ నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు నోట్తో ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళ బిహేవియర్తో ఎక్స్ప్రెస్ చేస్తారు. సింబాలిజం అంటాం దాన్ని.
వెంటనే రెస్పాండ్ కారు. ఇంతకుముందు ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఫోన్ చేయగానే రెస్పాండ్ అవ్వరు. మాట తీరులో యాక్టివ్‌నెస్ తగ్గిపోతది. డల్‌గా మాట్లాడతారు. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దేర్ ఈస్ సంథింగ్ అంటే నా ఒపీనియన్‌తో, నా ఆలోచనతో వాళ్ళు ఏకీభవించట్లేదు. దాన్ని వాళ్ళు నోటితో ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళ భావజాలంతో, వాళ్ళ సింబాలిక్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలి. అది తెలుసుకొని నేను రిజాల్వ్ చేసుకున్నాననుకో, తను హ్యాపీ, నేను హ్యాపీ కదా! ఇద్దరం హ్యాపీ అయిపోతాం కదా! ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి కదా! అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు పుట్ దెమ్ ఔట్ ఇన్ ఓపెన్. ఆ కాన్ఫ్లిక్ట్ నువ్వు ఎంత ఉండకూడదనుకున్నా ఉంటది. అది మాట్లాడేసుకుంటే సాల్వ్ అయిపోతది అనేది ఈవిడ యొక్క ఉద్దేశం. అది వేస్ట్‌ఫుల్ అనుకోవడానికి లేదు. అది నార్మల్ ప్రాసెస్‌లో భాగమే. అంటే కాన్ఫ్లిక్టే లేకుండా ప్రశాంతంగా గడిచిపోతే బాగుంటదని మనం ఫీల్ అవుతాం. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు అది నొప్పి ఉంటది కదా! వాళ్ళు బయట పెట్టట్లేదు. కానీ నొప్పి ఉంది. ఆ నొప్పితో వాళ్ళు హ్యాపీగా బతకలేరు. అది నార్మల్ ప్రాసెస్ అనుకుంటే ఎవరికీ నొప్పి ఉండదు అనేది ఈవిడ చెప్తున్న పాయింట్. సో ఇది మంచి కాదు, చెడు కాదు. ఇది నార్మల్ ప్రాసెస్‌లో భాగం అని చెప్పి మనం అనుకోవాలి. సో దాని విషయంలో మనం ఏంటి ప్రాబ్లమ్ వచ్చింది? ఏంటి ఇలాగా అని చెప్పి చికాకు పడిపోకుండా, ఏంటి వీళ్ళు నేను చెప్పింది వీళ్ళకి అర్థం కాదా? వీళ్ళంతా ఇంతేనా అని అనుకోకుండా డిస్పాషనేట్‌లీ ఎటువంటి ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేకుండా వాటిని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే. ఇదేమి యుద్ధం కాదు. కాన్ఫ్లిక్ట్ ఈస్ నాట్ వార్‌ఫేర్. ఇదేమి పెద్ద యుద్ధం కాదు. ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దట్స్ ఇట్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ గాని, ఆలోచనలు గాని, లేకపోతే మన యొక్క ఇంట్రెస్ట్‌లు, అలవాట్లు గాని, అందులో డిఫరెన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఎంప్లాయీకి మధ్యలో రావచ్చు, మేనేజర్స్ మధ్య రావచ్చు, ఇద్దరు డైరెక్టర్స్ మధ్య రావచ్చు, ఎవరి మధ్యనైనా రావచ్చు. ఓకే. సో ఇద్దరు మనుషులు సేమ్ కాదు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అనేవి అన్‌అవాయిడబుల్. దే ఆర్ అన్‌అవాయిడబుల్. యూ కెనాట్ అవాయిడ్ దెమ్. అవి లేకుండా ఉండే ప్రపంచంలోకి నువ్వు వెళ్ళాలి అనుకోకూడదు. అవి ఉంటే వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎఫెక్టివ్‌గా, ఎఫిషియెంట్‌గా, ఎమికబుల్‌గా, ఫ్రెండ్లీగా ఎలా రిజాల్వ్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ ఉండాలి తప్పితే, అవి లేకుండా ఉండే ప్రపంచం నాకు కావాలి అనుకుంటే రాదు. సిన్స్ కాన్ఫ్లిక్ట్ ఈస్ అన్‌అవాయిడబుల్, ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ ఇట్ యాస్ సంథింగ్ బ్యాడ్, వన్ షుడ్ ట్రై టు క్యాపిటలైజ్ ఆన్ ఇట్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ టు డూ సంథింగ్ గుడ్. దట్స్ వాట్ దిస్ లేడీ సేస్. అది ఎలాగూ అవాయిడ్ చేయలేము మనం. హ్యూమన్స్ అందరూ కలిసి పనిచేసే ప్లేస్‌లో ఈ మెషిన్స్ కాదు కదా! మనుషుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. సో కాన్ఫ్లిక్ట్ అనేది కామన్. కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా అని చెప్పి వెంటనే గొడవ పెట్టేసుకొని ఏంటి ఇలా అయిపోయింది, అలా అయిపోయిందని నెగెటివ్‌గా తీసుకోకుండా యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ గుడ్. ప్రాబబ్లీ నా థాట్ ప్రాసెస్‌కి, అతని థాట్ ప్రాసెస్‌కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. అందువల్ల గొడవ వచ్చింది. మేబీ ఓపెన్‌గా మాట్లాడుకుంటే అతని థాట్ ప్రాసెస్‌లో కూడా వాల్యుయేషన్ ఏమైనా ఉంటుందేమో. ఇలా మాట్లాడుకోవడం వల్ల ఇంకా బెటర్ జరుగుతుందేమో. ఈ కాన్ఫ్లిక్ట్ ని కూడా మనం ఒక ప్లాట్‌ఫార్మ్ కింద ఉపయోగించుకొని ఇంకా బెటర్ అవ్వచ్చేమో. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీసుకోండి. కోహ్లీకి ఒక వ్యూ పాయింట్ ఉంది స్ట్రాటజీ పరంగా. రోహిత్ శర్మకి ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. అయితే ఇద్దరు వైస్ కెప్టెన్, కెప్టెన్. నాదే అయిపోవాలి అని కోహ్లీ అనుకోకుండా అతని వ్యూ పాయింట్ ని కూడా కన్సిడర్ చేసుకొని ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసి ప్రాబబ్లీ ఆయన స్ట్రాటజీలో ఉన్న మంచిని, ఈయన స్ట్రాటజీలో ఉన్న మంచిని తీసేసుకొని కలిపి ఒక కంబైన్డ్ స్ట్రాటజీతో వస్తే టీమ్‌కి మంచి జరుగుతుంది కదా! డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నెగెటివ్‌గా ఎందుకు తీసుకోవాలి అనేది పాయింట్. ఇప్పుడు నువ్వు నీ స్ట్రాటజీ కరెక్ట్‌గా ఉంది, స్ట్రాంగ్‌గా ఉందంటే దెన్ ట్రై టు కన్విన్స్ ద అదర్ గై. అతను కన్విన్స్ అవ్వట్లేదంటే ప్రాబబ్లీ నీ స్ట్రాటజీలో ఎక్కడో లోపం ఉందేమో. ఈ కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల ఆ లోపాన్ని నువ్వు గుర్తించే అవకాశం వస్తుందేమో. ఆ రకంగా మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. అది అన్‌అవాయిడబుల్. యూజ్ ఇట్ పాజిటివ్‌లీ, కన్‌స్ట్రక్టివ్‌లీ, క్యాపిటలైజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి అని చెప్పి తనంటుంది. ఓకే. అసలు కాన్ఫ్లిక్ట్ అనేది మేబీ ఏ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్, సైన్ ఆఫ్ ప్రోగ్రెస్, సైన్ ఆఫ్ హెల్త్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈవిడ ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు యాక్చువల్‌గా. మీకు పాలిషింగ్ ఎలా చేస్తారు? కొన్నిటిని షైన్ అవ్వాలంటే ఏం చేస్తారు? పాలిషింగ్ చేస్తారా? పాలిషింగ్ అంటే ఏంటి? రుద్దడమే కదా! రుద్దినప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షనే కదా! ఘర్షణ వస్తుంది కదా! కాన్ఫ్లిక్ట్‌ని ఘర్షణతో పోల్చాడు అతను. మనం ఒక వస్తువుని పాలిష్ చేసేటప్పుడు షైన్ వస్తుంది. పాలిష్ చేసే క్రమం మనకు చికాకు తెప్పిస్తది. ఘర్షణ. అలాగే మనిషి కూడా ఇంకొకళ్ళ ఒపీనియన్స్, మన ఒపీనియన్స్ ఘర్షణ, రాపిడి పొందినప్పుడు ప్రాబబ్లీ మనం ఇంకా షైన్ అవుతామేమో. నేచర్‌లో ఒక వస్తువుని ఇంకొక వస్తువు రాపిడి చేసినప్పుడు అది ఎలా అయితే షైన్ అవుతుందో, మనిషి కూడా తన ఒపీనియన్ ఇంకొక ఒపీనియన్‌తో రాపిడి జరిగినప్పుడు, డిఫరెన్స్ జరిగినప్పుడు, డిస్కషన్ జరిగినప్పుడు ఆ ఒపీనియన్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. థాట్ ప్రాసెస్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. ఇంకొంచెం షైన్ అవుతుంది అనేది ఉద్దేశం.
అలాగే వైలిన్ నుంచి మ్యూజిక్ రావాలంటే ఏం చేయాలి మనం? ఒక చిన్న అది పట్టుకొని ఆ వైలిన్ తీగలకి ఇలా అనాలి కదా, ర్యాపిడే కదా అది. ఆ ఫ్రిక్షన్ చేస్తేనే కదా సౌండ్ వస్తుంది బయటికి. అలాంటి లైఫ్ ఎగ్జాంపుల్స్ తనిచ్చింది. ఇలా ఇస్తూ కాన్ఫ్లిక్ట్ అనేది మంచిదే, అల్టిమేట్‌గా అది నైదర్ గుడ్ నార్ బ్యాడ్ అని చెప్తూ దాన్ని మనం మంచికి ఉపయోగించుకోవచ్చు అని ఆవిడ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. డిడ్ యూ అండర్‌స్టాండ్ దిస్? Yes, sir. What Yes, sir. conflict is and why it is not necessarily bad. అది బ్యాడ్ అని అనుకోకూడదు ఎందుకు, దాంట్లో కూడా మంచి ఏ రకం తీసుకోవచ్చు అనేది ఇప్పటి వరకు నేను చెప్పాలనుకున్న పాయింట్. కూల్. నెక్స్ట్ ఆవిడ చెప్తుంది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనగా. ఈవిడ గొప్పతనం ఏంటంటే కబుర్లు చెప్పి ఊరుకోలే, మెథడ్స్ కూడా చెప్పింది. 3 ways of resolving a conflict. కాన్ఫ్లిక్ట్ ని ఎలా రిజాల్వ్ చేయాలని కూడా ఈవిడ చెప్పారు. సో ఫస్ట్ డామినేషన్, రెండవది కాంప్రమైజ్, మూడవది ఇంటిగ్రేషన్. నేను ఎంతవరకు మీతో మాట్లాడుతుంది ఇంటిగ్రేషన్ ఆస్పెక్ట్. జనరల్ గా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ వీటి వల్ల కూడా జరుగుతుంది. ఏంటో ఒకసారి చూద్దాం. ఒక భార్య భర్త ఎగ్జాంపుల్ తీసుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్. మన పూర్వం నుంచి మనకు తెలుసు మేల్ డామినెంట్ సొసైటీ, ప్యాట్రియార్కల్ సొసైటీలో మనం ఉన్నాం. భార్య భర్తల మధ్య కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అవి ఎలా రిజాల్వ్ అవుతాయి? మెజారిటీ కేసెస్ లో ఇదే, భార్య సర్దుకుపోతుంది. డామినేషన్, భర్త డామినేట్ చేస్తాడు. ఆ మాటకి దీన్ని ఎదిరించక కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే తను ఇంకంతకంటే చెప్పదు, నా మాట చెల్లదు అని ఊరుకుడిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది సొసైటీ. అంటే ఇక్కడ పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది. A man is more powerful than woman in typical Indian society. అది జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఇళ్లలో మన అమ్మలు చాలా వరకు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఓకే, నేను అనుకున్నాను నాన్నగారికి ఇష్టం లేదు ఊరుకుని పోయాను అంతే. అది చాలా కామన్ గా వచ్చేస్తుంది ఈ రోజుల్లో. కపుల్స్ కష్టం, అందుకే విడాకులు పెరిగాయి. ఇప్పుడు అందరూ వీళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకున్నారు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంది. సో కాబట్టి ఇప్పుడు పరిస్థితులు వేరు. పూర్వం మన పేరెంట్స్ పరిస్థితి పరంగా నేను చెప్తున్నాను. అడ్జస్ట్మెంట్ అయిపోయింది. డామినేషన్ అంటే పవర్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, మన మాట ఎలాగూ చెల్లదు అని ఊరుకోవడం వల్ల ఆటోమేటిక్గా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోయింది. బట్ ఈజ్ ఇట్ గుడ్? ఈజ్ ఇట్ గుడ్ ఇన్ ద లాంగ్ టర్మ్? మీరే చెప్పండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ మాట చెల్లలేదో, లేకపోతే వాళ్ళు ఊరుకుండిపోయారో, ఓడిపోయారో ఈ గేమ్లో, వాళ్ళకి ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది లోపల. మనసులో ఏదో ఒక బాధ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఏదో రోజు తిరుగుబాటు చేద్దాం అనే ఆలోచనలు వస్తాయి. మన టైం రాకపోతుందా అంటే భార్యాభర్తల మధ్య రాకపోవచ్చు, జనరల్ గా చెప్తున్నాను. ఒక సైడ్, 2 సైడ్స్ మధ్య ఘర్షణ వచ్చింది, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఒకళ్ళు ఇంకొకరిని డామినేట్ చేసి సప్రెస్ చేయగలిగితే ఆ క్షణానికి కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుతుంది. కానీ ఎవరైతే సప్రెస్ చేయబడ్డారో వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి పవర్ లేక ఊరుకున్నారు తప్పితే వాళ్ళు చెప్పినది ఒప్పుకొని కాదు, ఏకీభవించి కాదు, కన్సెన్సస్ ద్వారా వచ్చింది కాదు. అది పవర్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? దే వెయిట్ ఫర్ దేర్ ఆపర్చునిటీ. తిరుగుబాటు చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇట్ మైట్ టర్న్ అవుట్ టు బి ఈవెన్ బిగ్గర్ కాన్ఫ్లిక్ట్. ఇంకా పెద్ద కాన్ఫ్లిక్ట్ గా మారే అవకాశం ఉంటుంది. అర్థమైందా? రెబెల్ చేసే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. సో వాళ్ళ టెండెన్సీస్ ఒకళ్ళ పట్ల ఒకరికి ఈ ఏమంటారు కాంబాటివ్ టెండెన్సీస్ ఏమంటారు, యుద్ధకాంక్షతో ఉన్న టెండెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి పోవు. ఒకటి సప్రెస్ చేశారంతే, వాళ్ళ టైం వచ్చినప్పుడు మళ్ళీ జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ World War I వచ్చింది, వచ్చిన కొన్నాళ్ళకే మళ్ళీ World War II కూడా వచ్చేసింది. World War I అయిపోయింది, ఒక పర్టికులర్ సెగ్మెంట్ గెలిచారు, ఇంకో పర్టికులర్ సెగ్మెంట్ ఓడిపోయారు. మళ్ళీ World War II కూడా ఎందుకు వచ్చింది? సప్రెస్ చేయబడ్డ వాళ్ళలో మళ్ళీ ఆలోచన విధానంలో తేడా రావచ్చు, వాళ్ళు ఇంకొన్ని చూసుకోవచ్చు, రకరకాల కారణాలు. ఇది ఒక ఎగ్జాంపుల్ కదా మీరు తీసుకోవచ్చు. సెకండ్ వే ఏంటంటే కాంప్రమైజ్. ఇది మీకు తెలిసిందే. ఏ అండ్ బికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కాంప్రమైజ్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఒకటి కావాలంటున్నావు, తను ఒకటి కావాలంటున్నాడు, రెండు జరగవు. మరి ఏం చేయాలి? ఏ సేస్ ఐ గివ్ అప్ దిస్ పార్ట్ ఆఫ్ మై డిమాండ్,
B also says, I also give up a certain part of my demand. Then okay. అంటే ఇద్దరికి కాన్ఫ్లిక్టింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ డిమాండ్ తినొకటి అంటాడు తనొకటి అంటాడు. ఇలా చూసుకోండి, మీకు ఇలా చెప్తాను. ఏ యొక్క డిమాండ్ ఎలా అనుకోండి, ఇది ఏ యొక్క డిమాండ్ లిస్ట్. ఇది బి యొక్క డిమాండ్స్ ఆర్ డిజైర్స్ అనుకోండి. అండ్ దిస్ పర్టికులర్ ఏరియా ఈజ్ వేర్ ద కాన్ఫ్లిక్ట్ ఈస్. A says, I give up this. B says, I also give up this. So they got into a compromise. ఇప్పుడు ఏ వల్ల B కి ప్రాబ్లం లేదు, B వల్ల A కి ప్రాబ్లం లేదు. సో బోత్ ఆఫ్ దెమ్ గివ్ అప్ ఎ సర్టెన్ పార్ట్ ఆఫ్ దేర్ డిజైర్, దేర్ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ కోరిక కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వదిలేస్తారు. ఎందుకు? అది వదిలేయడం వల్ల ఏమవుతుంది, ఆ రెండో వ్యక్తి సాటిస్ఫై అవుతాడు. నీకు ఇబ్బంది పడేది వాళ్ళు చేయరు, నాకు ఇబ్బంది పడేది నువ్వు చేయకు. అలా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ కోరికల్ని కాంప్రమైజ్ చేసుకుంటారు. ఆ రకంగా కూడా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుతుంది. డామినేషన్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్ గా కనిపిస్తుంది, అవునా లేదా? బోత్ ఆఫ్ దెమ్ కాంప్రమైజ్, బోత్ ఆఫ్ దెమ్ గివ్ అప్ ఏ లిటిల్. ఆ రకంగా కాన్ఫ్లిక్ట్ చేసుకుంటారు. వాళ్ళ డిజైర్, వాళ్ళ కోరికల్ని కొంత సప్రెస్ చేసుకుంటారు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కోసం, ఊరుకుంటారు. అండ్ ఇది కూడా భార్యాభర్తలకు మీకు ఎక్కువగా వర్తించవచ్చు. భార్యాభర్తలకి చాలా కామన్ గా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. సో భార్య కోసం భర్త తన థాట్ ప్రాసెస్ లో నీకు భార్యకి సింక్ అవ్వట్లేదు, వదిలేసుకుంటాడు. అలాగే భర్త కోసం భార్య కూడా తన థాట్ ప్రాసెస్ లో కొంత పార్ట్ ని వదిలేసుకుంటాడు. దెన్ దే లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. కాంప్రమైజ్. కాంప్రమైజ్ సంగతి ఏంటంటే, మెజారిటీ కేసెస్ లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ జరిగేది కాంప్రమైజ్ తోనే. మన ఊర్లో గొడవ అయినప్పుడు పెద్ద మనుషులు కూడా ఇలాగే కూర్చోబెట్టి చెప్తారు, నీకు ఇది కావాలి, నీకు ఇది కావాలి, నీకు ఇది వద్దు, నీకు ఇది వద్దు, నువ్వు ఇది వదిలిరా, నువ్వు అది వదిలిరా, ప్రాబ్లమ్ సాల్వ్ అంటారు పెద్ద మనుషులు. 90% ఆఫ్ ద కాంప్రమైజ్ హ్యాపెన్స్ లైక్ దిస్. 90% ఆఫ్ ద గొడవలు మన ఊర్లలో పెద్ద మనుషులు రిజాల్వ్ చేసేంతా కాంప్రమైజ్ తోనే. ఇక్కడ చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కూడా, నేను ఒక్కడనే కోల్పోవట్లేదు, ఆడు కోల్పోతున్నాడు. రెండు వైపులు కూడా అంతే, నేను ఒక్కడనే వదిలేట్లేదు, ఆడు వదిలేసుకున్నాడు. చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ రెండు పార్టీలకి ఈక్వల్ గా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఇద్దరు సాటిస్ఫై అయిపోతారు, ఎందుకు లేకపోవడం అని చెప్పి ఆగిపోతారు. దట్ ఈస్ కాంప్రమైజ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ and most desirable thing and the best way of resolving a conflict is through integration. What is the meaning of integration? Integration అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇద్దరి డిజైర్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు, ఎవరు కాంప్రమైజ్ అవ్వకుండా. ఇప్పుడు ఏ యొక్క కోరిక ఇది, బి యొక్క కోరిక ఇది, ఈ రెండు కోరికలు తీర్చేలాగా ఒక సొల్యూషన్ తయారు చేస్తారు. ఈ పోర్షన్ ఏమో ఏ యొక్క డిజైర్, ఈ పోర్షన్ ఏమో బి యొక్క డిజైర్. బి డిజైర్ సాటిస్ఫై అయ్యింది, ఏ యొక్క డిజైర్ కూడా తీరింది. ఇది ఏ, అది బి అనుకోండి. సో యూ హావ్ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ విచ్ కవర్స్ బోత్. దెన్ నోబడీ కంప్లైంట్స్. ఎవరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని డామినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరి ప్రాబ్లమ్స్, ఇద్దరి కోరికలు తీరేలాగా ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అగైన్ అజయ్ అండ్ అనుదీప్. అజయ్ అండ్ అనుదీప్ ఇద్దరికి కూడా తమన్నా కావాలి. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్? కెన్ వి సాల్వ్ ఇట్ యూజింగ్ ఇంటిగ్రేషన్? Through compromise only get solved.
ఎలాగా? కాంప్రమైజ్తో కూడా అవ్వదు. డామినేషన్ ఒకటే ఆప్షన్ ఇక్కడ, ఇంకేం లేదు. ఒకటి ఇంకొకరిని ఓడించాలి. ఉన్నది ఒకే అమ్మాయి, ఉన్నది ఒకటే అమ్మాయి, ఇద్దరికి అదే అమ్మాయి కావాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ కుదరదు, కాంప్రమైజ్ కుదరదు, ఓన్లీ డామినేషన్. ఎవరు ఇంకొకరిని ఓడించగలిగితే వాళ్ళకి అమ్మాయి దొరుకుతుంది. సో ఇంటిగ్రేషన్ ఈజ్ నాట్ ఎ యూనివర్సల్ సొల్యూషన్. అది కూడా మేరీ పార్కర్ ఫోలే చెప్పింది. ఇంటిగ్రేషన్ అనేది ప్రతి ప్రాబ్లమ్ని ఈ సొల్యూషన్, ఈ ఇంటిగ్రేషన్ అప్రోచ్తో మనం సాల్వ్ చేయలేము అని కూడా చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది కాదు, ఫోలే ఇచ్చిందే. సపోజ్ 2 men want to marry a same woman. Can we solve it using integration? No, it's not possible. తను ఆ విషయాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇంటిగ్రేషన్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇద్దరి డిజైర్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా ఒక కొత్త సొల్యూషన్ తీసుకురావడం. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొత్త సొల్యూషన్ తీసుకురావాలి అని మనం చెప్తున్నాం కదా, కొత్త సొల్యూషన్ ఎలా తీసుకొస్తాం? అసలు ఫస్ట్ ఇంటిగ్రేషన్ అనేది కాంప్రమైజ్ కన్నా డామినేషన్ కన్నా మంచిదా కాదా చెప్పండి. ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామో తర్వాత చూద్దాం. ఈజ్ ఇట్ బెటర్ దాన్ కాంప్రమైజ్? ఇంటిగ్రేషన్, కాంప్రమైజ్, ఈ రెండు సొల్యూషన్స్ లో ఏ సొల్యూషన్ బెటర్ అని భావిస్తున్నారు మీరు? కాంప్రమైజ్ సార్. వై? ఇంటిగ్రేషన్ అంటే పర్టికులర్ ప్రతి సిచ్యువేషన్ లో అవ్వదని ఆవిడే కదా సార్ చెప్పింది. అది ఓకే, Compromise ప్రతి సిచ్యువేషన్ లో అవడం అవ్వకపోవడానికి పక్కన పెట్టారు. ఇద్దరు వ్యక్తుల పర్స్పెక్టివ్ లో ఆలోచించు. వీళ్ళిద్దరికి ఒక ప్రాబ్లం ఉంది, దట్ కెన్ బి సాల్వ్డ్ బై బోత్ కాంప్రమైజ్ అండ్ ఇంటిగ్రేషన్. వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారు? నేను అడిగిన క్వశ్చన్ ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? కాంప్రమైజ్ చేసామనుకో, ఈ పార్ట్ వీడు వదిలేసుకోవాలి, ఈ పార్ట్ వీడు వదిలేసుకోవాలి. ఇంటిగ్రేట్ చేసామనుకో ఎవరు ఏది వదులుకోకర్లా. ఇంటిగ్రేట్ అర్థమైందా? సో ఈ పోర్షన్ వచ్చేసి ఒకరిది, ఈ పోర్షన్ వచ్చేసి ఇంకొకరిది. ఎవరు ఏది కోల్పోలేదు. సో వాళ్ళు ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్ ప్రిఫర్ చేస్తారు కదా. ఇన్ కాంప్రమైజ్ దే హ్యావ్ టు సాక్రిఫైస్ ద సర్టెన్ పోర్షన్ ఆఫ్ ది డిజైర్. వాళ్ళ కోరికలో కొంత భాగాన్ని వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. వేరే ఇన్ ఇంటిగ్రేషన్ దే డోంట్ నీడ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. ఏమీ సాక్రిఫైస్ చేయక్కర్లేదు. బోత్ ఆఫ్ దెమ్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్. సో పీపుల్ జనరలీ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎనీ డే బెటర్ దాన్ కాంప్రమైజ్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్. అంటే సొల్యూషన్ గా అది అవైలబుల్ గా ఉంటే కాంప్రమైజ్ కంటే అదే బెటర్. ఎందుకంటే కాంప్రమైజ్ లో కూడా చిన్న ఫీలింగ్ ఉండిపోతుంది లోపల, ఏదో మనకి ఫుల్ఫిల్ అవ్వలేదు, మన కోరిక తీరలేదు అనే భావన ఉండిపోతుంది. ఆ భావన ఉండడం వల్ల ఈ రోజు కోరుకున్నారు, రేపు పొద్దున మళ్ళీ కాన్ఫ్లిక్ట్ రావచ్చు. ఈ రోజు నువ్వు అడ్జస్ట్ అయ్యావు, కాంప్రమైజ్ అయ్యావు, కానీ కోర్ ఇష్యూ అనేది రిజాల్వ్ అయ్యిందా? అవ్వలేదు కదా. You are leaving the table with a sense of dissatisfaction. You understand this? నేను ఇప్పుడు ఇంకొక పద్ధతిలో చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మూడింటిని తీసుకొని మళ్ళీ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ కాన్సెప్ట్. ఇది ఏ అండ్ ఇది బి అనుకున్నప్పుడు, ఏకి బికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ కేసు డామినేషన్లో ఏ విన్స్ ఓవర్ బి. సో కాబట్టి హ్యాపీ, సాడ్ అని మనం పెట్టుకుంటే ఏ విల్ బి హ్యాపీ, బి విల్ బి సాడ్. అంతేనా? ఏ హ్యాపీ, బి సాడ్. రెండో కేసు తీసుకుంటే కాంప్రమైజ్. కాంప్రమైజ్ లో ఈక్వల్ గా ఉన్నారు ఇద్దరు, కానీ ఫైనల్ అవుట్పుట్ ఏంటి? బోత్ ఏ అండ్ బి ఆర్ హ్యాపీ, బోత్ ఏ అండ్ బి ఆర్ సాడ్ యాజ్ వెల్. సాడ్ బికాస్ దే హ్యాడ్ టు గివ్ అప్, హ్యాపీ బికాస్ they got a large portion of their desire. కానీ ఈ హ్యాపీనెస్ అనేది సాడ్నెస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఊరుకున్నారు. ఇన్ ఇంటిగ్రేషన్ అగైన్ ఏకి బికి డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇద్దరు హ్యాపీగానే ఉంటారు, బాధగా ఉంటారా? ఉండరు, ఇద్దరు హ్యాపీయే. Because both their desires got fulfilled 100%.
100% ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ జరిగింది కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ, నన్ ఆఫ్ దెమ్ ఈజ్ సాడ్. ఈ రకమైన కంపారిజన్ మీరు చేసుకోవాలి, ఏది మంచిది ఏంటి అని సైంటిఫిక్గా ఆలోచిస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సార్ యా సార్ ఇక్కడ ఇంటిగ్రేషన్ లో ఏజ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు సో ఇద్దరు ఒపీనియన్స్ ఒకటే కదా సార్, మరి అంటప్పుడు కాన్ఫ్లిక్ట్ రాదు కదా సార్. లేదు, ఇద్దరికి వాల్యూ అంటున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ఒపీనియన్. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ ఒపీనియన్ బి ఒపీనియన్ కంటే గొప్పదనా? కాదు, ఏ హ్యాస్ బీన్ గివెన్ మోర్ పవర్, అందుకే కదా డామినేషన్ అయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ ఏంటి పవర్. పవర్ కాంప్రమైజ్ లో ఇద్దరు పవర్స్ సమానంగానే ఉన్నాయి, డామినేషన్ లో ఒకళ్ళ పవర్ ఇంకొకళ్ళ పవర్ కంటే ఎక్కువైంది. ఇంటిగ్రేషన్ లోను కాంప్రమైజ్ లోను ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఇచ్చారు. కాంప్రమైజ్ చేసినప్పుడు నువ్వు కొంచెం వదిలే ఎవరి మాట పూర్తిగా చెల్లలేదు. ఇంటిగ్రేషన్ లో కూడా ఎవరి మాట పూర్తిగా చెల్లలేదు, ఇన్ఫాక్ట్ ఇద్దరి మాటలు పూర్తిగా చెల్లాయి. ఇందులో ఒకటి మాటే చెల్లింది, ఇందులో ఇద్దరి మాటలు పూర్తిగా చెల్లలేదు, ఇందులో ఇద్దరి మాటలు పూర్తిగా చెల్లాయి. తెలుగులో అనుకుంటే ఇద్దరు అనుకున్నది పూర్తిగా సాధించారు, ఇద్దరు అనుకున్నది పూర్తిగా సాధించలేదు, ఒకడు పూర్తిగా సాధించి ఒకటి సాధించలేదు అసలు ఏమాత్రం. ఇవి 3 కేసెస్. క్లియర్ రవి? ఎస్ సార్. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా అర్థం అవ్వాలి. అందరినీ హ్యాపీగా ఉంచే సొల్యూషన్ ఈజ్ ఇట్ ఈజీ టు కమ్ బై? ఈజ్ ఇట్ ఈజీ? నో సార్. అందరినీ సాటిస్ఫై చేసే సొల్యూషన్స్ ఎప్పుడు ఈజీ కాదు, దే ఆర్ ఆల్వేస్ డిఫికల్ట్. దే రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, దే రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెంటివ్నెస్, ఇన్నోవేటివ్ థింకింగ్. కొత్తగా ఆలోచించాలి. మనం ప్రాబ్లం ఎప్పుడు కూడా బెస్ట్ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేయం, ఈజీ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ది హ్యూమన్ టెండెన్సీ. Whenever you encounter a problem, you always try to solve it in the easiest way possible, but not the best way possible. Even in your preparation, ఈ ప్రిపరేషన్ తీసుకోండి, ప్రాబబ్లీ ద బెస్ట్ వే పాసిబుల్ ఏంటనేది మీరు మీ మనసు లోతుల్లో అడిగితే మీకు ఆన్సర్ దొరుకుతుంది, కానీ మీరు అడగరు. ఈజీ వే ఏదని చూస్తారు, ఆ ఈజీ వే అని చూడడం వల్ల నష్టపోతాం. యూ హావ్ టు చూస్ బిట్వీన్ ఈజీ అండ్ బెస్ట్. వాట్ డూ యూ వాంట్? యూ వాంట్ ఈజీ ఆర్ యూ వాంట్ బెస్ట్? బెస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఈజీ కావాలంటే ఏం చేయాలి, అది మీరు ఆలోచించాలి. బెస్ట్ కావాలి అంటే ఏం చేయాలి, ఈజీ కావాలంటే ఏం చేయాలి. అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో కూడా ఈజియెస్ట్ వే ఏది? అన్నింటికంటే ఈజియెస్ట్ డామినేషన్. ఒకటి ఇంకొకటి డామినేట్ చేస్తే ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. దానికంటే తర్వాత ఈజీ వే ఏది? కాంప్రమైజ్. కాంప్రమైజ్ కూడా ఈజీ, నువ్వు ఇది వదిలేరా ప్రాబ్లం సాల్వ్ పదండి ఫేస్ చేసాం. కానీ ఇంటిగ్రేషన్ అనేది కోర్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ వెళ్తుంది, అసలు ఎవరికి డిస్సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా చేస్తుంది. కానీ సొల్యూషన్ ఇస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ సొల్యూషన్ దట్ సాల్వ్స్ ది ప్రాబ్లమ్ పర్మనెంట్లీ, కాన్ఫ్లిక్ట్ని పర్మనెంట్గా రిజాల్వ్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద లేడీ సేస్. అందుకని ఇంటిగ్రేషన్ అనేది బెస్ట్ అప్రోచ్ అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఓకే, మనం వాళ్ళ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాము కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది ఎప్పుడు ట్రై చేయాలి. ఇంటిగ్రేషన్ అవ్వకపోతే దాన్ని యూ కెన్ గో ఫర్ కాంప్రమైజ్. ఇంటిగ్రేషన్ అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే తను కూడా అనట్లేదు, కానీ ట్రై చేయాలి. బికాజ్ ఇంటిగ్రేషన్ ఫుల్ఫిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ డిజైర్. అది డిజైర్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి అది ట్రై చేయాలి మనం ఫస్ట్. తర్వాత ఏం చేయాలి అది చేయాలి. అయితే ఇంటిగ్రేషన్ చేయడానికి ఆవిడ స్టెప్స్ కూడా చెప్తారు, డిఫరెంట్ బేసెస్ ఆఫ్ అచీవింగ్ ఇంటిగ్రేషన్. ఎలా అచీవ్ చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ ఇన్ అచీవింగ్ ఇంటిగ్రేషన్. Sir, so sorry for interrupt, sir. Sir, I think domination and compromise both are same. ఎందుకంటే సార్ ఒక పర్సన్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ కాంప్రమైజ్ లో ఒక పర్సన్ సమ్ ఫ్యాక్టర్స్ వల్ల కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ తనకంటూ ఒక గిల్ట్ ఉంటుంది కదా సార్. సో డామినేషన్ కాంప్రమైజ్ అనేది దే ప్లేస్ ఈక్వల్ రోల్, రైట్? ఈక్వల్ రోల్ ఎందుకు? డామినేషన్ లో ఒకళ్ళు తన కోరికను ఫుల్ఫిల్ చేసుకున్నారు కదా కంప్లీట్ గా.
కాంప్రమైజ్ లో కూడా అదే చేస్తారు. కాంప్రమైజ్ లో ఇద్దరు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు కంప్లీట్ గా. 90% 10% మిగిలిపోయింది ఇద్దరికి. చేసుకున్నారు కదా, దే గేవ్ అప్ ఏ బిట్ ఆఫ్ దేర్ డిజైర్ కదా. కాంప్రమైజ్ అనేది ఎలా వచ్చింది? వాళ్ళ కోరికలో కొంత వదులుకుంటే కదా వచ్చింది. నువ్వు కోరుకున్నదంతా నీకు అవ్వలేదు కదా. అవును, అవ్వలేదు. ఇంకా డామినేషన్ లో ఒకడు తన పవర్ ను ఉపయోగించి తను కోరుకుని సాధించుకున్నాడు, ఇంకొక నోరు నొక్కాడు. సో నోరు నొక్కిన వాడు సైలెంట్ అయిపోతాడు, పవర్ ఉన్నవాడు ఎంజాయ్ చేస్తాడు. సార్, ఐ డిడ్ంట్ గెట్ యువర్ పాయింట్ సార్. ఏం అర్థం కాలేదు చెప్పండి సార్. నా దృష్టిలో ఏమనిపిస్తుందంటే కాంప్రమైజ్, డామినేషన్ ఇవి రెండు సేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డామినేషన్ లో ఒక పర్సన్ ఒకరి మీద డామినేట్ చేసి హీ విల్ గెట్ ద పవర్, నో ప్రాబ్లం. కాంప్రమైజ్ లో కూడా ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు ఒక పర్సన్ కాంప్రమైజ్ అయితే ఇంకొక పర్సన్ కి కంపల్సరీ నీకు పవర్ వస్తుంది. సో ఇక్కడ కూడా పవర్ అనేది కాంప్రమైజ్ అవుతున్నారు. పాయింట్ నీకు అర్థం కావట్లేదు. కాంప్రమైజ్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాంప్రమైజ్ అంటే ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కాదు, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడం. ఒకడు కాంప్రమైజ్ అయ్యి ఇంకొకటి వెళ్ళడం అని నేను అనట్లా, ఇద్దరు. అందుకే నేను ఇందాక నుంచి బొమ్మ గీస్తుంది దేనికి, ఇలా ఎందుకు వేస్తున్నాను నేను ఈ బొమ్మను? ఒకడు కాంప్రమైజ్ అయితే డామినేషన్ కింద వెళ్తుంది, ఒకళ్ళ మాట నెగ్గింది. ఇప్పుడు ఏ కూడా కాంప్రమైజ్ అయ్యాడు, బి కూడా కాంప్రమైజ్ అయ్యాడు. ఇది బి వదిలేసుకున్నాడు, ఏ ఈ పార్ట్ వదిలేసుకున్నాడు. ప్రాబ్లమ్ ఇస్ రిసాల్వ్డ్. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అనుకుందాం. లెట్స్ సే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అనుకుందాం. ఇండియా పాకిస్తాన్ మీద గెలిచేసింది అనుకుందాం. ఇప్పుడు 2 పోర్షన్స్ ఉన్నాయి, ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. 2 పోర్షన్స్ ఉన్నాయి. ఇండియాకి పాకిస్తాన్ ఇన్ఫాక్ట్ ఇలా కాకుండా ఇలా ఉండింది అనుకోండి. మొదట్లో మొత్తం కలిపి కాశ్మీర్ ఉంది. ఇది ఎవరికి చెందాలో తెలియట్లేదు, ఇలా ఆగింది అనుకోండి. ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగింది, ఇండియా పూర్తిగా గెలిచేసింది అనుకోండి. దిస్ ఎంటైర్ కాశ్మీర్ కమ్స్ టు ఇండియా. ఇండియా విల్ బి కంప్లీట్లీ హ్యాపీ, పాకిస్తాన్ విల్ బి కంప్లీట్లీ అన్హ్యాపీ. వాట్ ఈస్ దిస్ కాల్డ్? డామినేషన్. అంతేనా? డామినేషన్. ఒక కంట్రీ ఇంకో కంట్రీ పైన పూర్తిగా గెలిచేసింది. సెకండ్ కేస్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ ఏం జరిగిందంటే అప్పటికే పాకిస్తాన్ ఏమో కొంత పోర్షన్ ఆక్యుపై చేసి ఉంది, ఇండియా ఏమో కొంత పోర్షన్ ఆక్యుపై చేసి ఉంది. ఈ పోర్షన్ ఇండియా అధీనంలో ఉంది, ఈ పోర్షన్ పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఇండియా అనుకుంటుంది ప్రాబ్లం రిజాల్వ్ చేయడం కోసం ఈ పోర్షన్ నేను గివప్ చేస్తాను, వదిలేసుకుంటాను. పాకిస్తాన్ అనుకుంటుంది ఈ పోర్షన్ నేను గివప్ చేసుకుంటాను. కాంప్రమైజ్. ఇండియా దృష్టిలో ఇదంతా తందే, కానీ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కోసం ఈ పోర్షన్ ని వదిలేసుకొని కాలం గడుపుతుంది. పాకిస్తాన్ దృష్టిలో కూడా ఇదంతా తనదే, కానీ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కోసం ఈ పోర్షన్ వదిలేసుకొని కాలం గడుపుతుంది. దిస్ ఈజ్ కాంప్రమైజ్. అర్థమైందా డిఫరెన్స్ ఏంటో? ఎస్ సార్, నేను ఒక పర్స్పెక్టివ్ లో ఆలోచించాను సార్. ఓకే సార్. బేసిస్ ఏంటో చూడండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఇన్ అచీవింగ్ ఇంటిగ్రేషన్. మ్యామ్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే బ్రింగ్ అవుట్ ద డిఫరెన్సెస్ ఇన్ ఓపెన్. ఇద్దరి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాల్ని ఓపెన్ గా బయటకి చెప్పండి. ఇద్దరి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాల్ని బయటికి చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఏకి బికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేసి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చేసి ఇంటిగ్రేషన్ ద్వారా చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? బిలో ఏడికి నచ్చడం ఏంటి, ఏలో బికి నచ్చడం ఏంటి, కంప్లీట్ గా ఓపెన్ చేయాలి. నువ్వు ఎంత చెప్తే దాన్ని బట్టే కదా మనం ప్లాన్ చేస్తాం. అన్లెస్ యూ ఎక్స్ప్రెస్ యువర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఓపెన్లీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఇంటిగ్రేషన్. మనం కొంత పోర్షన్ మనం చెప్తున్నంత వరకు రిమైనింగ్ పోర్షన్ పెండింగ్ ఉంటుంది. నీ ప్రాబ్లమ్స్ ఏంటో నువ్వు చెప్తే కదా నేను సాల్వ్ చేస్తాను. నువ్వు ప్రాబ్లమ్స్ చెప్పకపోతే నేను ఏం సాల్వ్ చేస్తాను? ప్రాబ్లమ్స్ చెప్తేనే నేను సాల్వ్ చేస్తాను, లేకపోతే నేను ఏమాత్రం సాల్వ్ చేయలేను. సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ద డిఫరెన్సెస్ ఇన్ ఓపెన్. మన ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలిస్తే తప్పితే మనం వాటిని సాల్వ్ చేయలేము, ఇంటిగ్రేట్ చేయలేము.
అయితే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ లో బ్రింగ్ అవుట్ ద డిఫరెన్సెస్ ఓపెన్ అన్నప్పుడు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అనుకోండి. assume all of them are differences. జనరల్ టెండెన్సీ ఏంటంటే టాప్ పోర్షన్ లో ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే చూస్తాం, వీటిని చూసి రిజాల్వ్ చేద్దామని చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ కింద పోర్షన్ అంతా ఎగిరిపోతుంది. అలా సార్ ఏం కాకుండా కనిపించట్లేదు సార్ బోర్డు మీద. ఎవరికి సార్ ఇప్పుడు ఏదైనా రాశారు మీరు? ఎవరికి కనిపించలేదా? చూడండి, గీతలు గీస్తున్నాను. కనిపిస్తుంది సార్. అందరికి కనిపిస్తుందా? ఇప్పుడు ఏ కలర్ గీసాను? బ్లూ సార్. ఓకే, కనిపిస్తుంది. సో కంప్లీట్ గా ఉన్న మొత్తం డిఫరెన్సెస్ అన్ని బయటికి తేవాలి, సగం తెచ్చి సగం మానేయకూడదు అనేది ఫస్ట్ స్టెప్. ఏ టు జెడ్ నీ ప్రాబ్లమ్స్ ఏంటి, నీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉన్నాయి కంప్లీట్ గా ఓపెన్ అప్ అయిపోవాలి. ఓన్లీ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్పి, ఓకే, మొత్తం అన్ని అంటే పైన కనిపించే డిఫరెన్స్లే కాదు, కింద లెవెల్లో, గ్రౌండ్ రూట్ లెవెల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ని, కాంట్రవర్సీని కూడా బయటికి తేవాలి అని చూస్తారు. నేను చాలా సార్లు ఏంటంటే హై లెవెల్లో ఉన్న డ్రామాటిక్ ఆస్పెక్ట్స్ అంటే బయట పబ్లిక్ ఒపీనియన్ లో ఏవైతే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయో, కొంచెం ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాయో వాటిని మాత్రం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, మిగిలిన వదిలేస్తారు. దానికంటే ఇంపార్టెంట్ ఉంటాయి కొన్ని, ఎక్కువ నాయిస్ చేస్తాయి, కొన్ని నాయిస్ చేయవు. నాయిస్ చేసేవే కాదు, నాయిస్ చేయని అన్ని ఆస్పెక్ట్స్ ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రిజాల్వ్ చేయాలంటే ఫస్ట్ అవన్నీ తెలియాలి, బయటికి అన్ని బయటికి చెప్పాలి. సెకండ్ స్టెప్, బ్రేకప్ ద హోల్. బ్రేకప్ ద హోల్ అంటే మొత్తం ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, అన్ని డిఫరెన్సెస్ ని బయటికి తీసుకొచ్చాం కదా. వీటిని ఏం చేయాలంటే we have to put them in order. ఇతని డిమాండ్స్ ఇవి, ఇంకొక అతని డిమాండ్స్ ఇవి, లేదా డిఫరెన్స్ ఇవి. వీటన్నిటిని మనం ఇలా డిజైర్స్ అన్ని కూడా కలపాలి. వీటన్నిటిని ఒక ఆర్డర్ లో పెట్టడం అనేది సెకండ్ స్టెప్. అంటే మనం తయారు చేయబోయే, లేకపోతే మనం ప్రపోజ్ చేయబోయే సొల్యూషన్ వీటన్నిటిని ఇన్కార్పొరేట్ చేసేలాగా ఉండాలి. సో యూ హావ్ టు పుట్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్. అది సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, గైస్ కనిపిస్తుంది కదా మీకు అన్నది? ఎస్ సార్. ఎస్ సార్, కనిపిస్తుంది సార్. అజయ్ మైట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, సో తను మళ్ళీ లాగిన్ అవుతారు. సో యూ హావ్ టు పుట్ దెమ్ ఇన్ ఆర్డర్. వాటిని ఆర్డర్ లో మీరు పెట్టాలి. ఇది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ద లేడీ సేస్, మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ ని ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేసేటప్పుడు ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటది? ఎగ్జామినేషన్ ఆఫ్ సింబల్స్. ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ లో, ఎగ్జామినేషన్ ఆఫ్ సింబల్స్, లాంగ్వేజ్ యూజ్డ్. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? ఒక వ్యక్తి తన ప్రాబ్లమ్ ని ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయడం, ఈ ఎక్స్ప్రెసెస్ ఇట్ యూజింగ్ లాంగ్వేజ్ ఆర్ సింబాలికల్లీ. కోపంగా మాట్లాడడం, ఇష్టం లేకుండా ప్రవర్తించడం, అది బాడీ లాంగ్వేజ్ లో కానీ తన ప్రవర్తనలో వచ్చే చేంజెస్ లో కానీ, వీటిని కూడా స్క్రూటినైజ్ చేయాలి. కానీ అన్నిసార్లు చెప్పరు, ఎస్పెషల్లీ అమ్మాయిలు చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్లు మారిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఆ లాంగ్వేజ్, వాడుతున్న లాంగ్వేజ్ ని, వాళ్ళ సింబాలిజం ని, వాళ్ళ ప్రవర్తనని స్క్రూటినైజ్ చేసి బయటికి చెప్పని ఏదైనా ఉందా అనేది కూడా బయటికి తేవాలి. కంప్లీట్ గా స్క్రూటినైజ్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది బయటికి తేవాలి. ఇది సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ లో ఇది మర్చిపోకూడదు. ఓకే, ప్రతి ఒక్క దాన్ని కూడా చూసి దాని మీనింగ్ ఏంటో చూడాలి. అంటే వాళ్ళు ఒక మాట చెప్తారు, ఆ మాట యొక్క మీనింగ్ ని, ఇన్నర్ మీనింగ్ ని కూడా తీయాలి బయటికి. సింబాలికల్లీ ఇన్నర్ మీనింగ్ ని కూడా తీసి మనం దాన్ని కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలి.
అర్థమవుతుందా మీకు? ఒక ఫర్దర్ క్వశ్చనింగ్ చేసి కానీ, ఫర్దర్ ఇంకా అడిగి కానీ, ఏదో ప్రాబబ్లీ వాళ్ళు చెప్పాలనుకుని చెప్పట్లేదు, లేదా చెప్పేది కోపంగా చెప్తున్నారు, నా మనసులో ఉంది నీకు అర్థం కావట్లేదా అన్న ఆస్పెక్ట్ వస్తుంది. వీటిని కూడా బయటికి తేవాలి. ఆ లాంగ్వేజ్ యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి, తీసుకొని దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయాలి. ఎందుకంటే ఏ ఒక్క ఆస్పెక్ట్ మనం మిస్ చేసినా తర్వాత సొల్యూషన్ అనేది కంప్లీట్ సొల్యూషన్ కాదు. దట్స్ ది పాయింట్ ఆఫ్ సెకండ్, పుట్ దెమ్ ఇన్ ఆర్డర్. థర్డ్ థింగ్, యాంటిసిపేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే రాబోతున్న గొడవని ముందే ఊహించడం, ఇది యాంటిసిపేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూడండి. మేడం ఇచ్చిన ఎగ్జాంపుల్ చాలా బాగా నచ్చింది నాకు. ఒక కాన్ఫ్లిక్ట్ రాబోతుంది అని ముందే ఊహించడం సరిపోదు, ఊహించి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్త ఉన్నారు. భార్యకి వీకెండ్ వచ్చినప్పుడు సరదాగా వాకింగ్ చేయడం అంటే ఇష్టం, భర్తకి అదే వీకెండ్ వచ్చినప్పుడు బైక్ మీద తిరగడం అంటే ఇష్టం. వీకెండ్ వస్తుంది, ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆయనకు తెలుసు భార్య ఏంటో తనకు తెలుసు కదా, సో తనకి కాన్ఫ్లిక్ట్ వస్తుందని తెలుసు. వీకెండ్ వస్తుంది, నేనేమో బైక్ మీద షికారు వెళ్దాం అని అనుకుంటాను, తానేమో వాకింగ్ చేద్దాం అంటుంది. సో హీ హాజ్ యాంటిసిపేటెడ్ ది కాన్ఫ్లిక్ట్ అండ్ ది అప్కమింగ్ సండే. దాన్ని ఆయన ఎలా సాల్వ్ చేసుకున్నాడో తెలుసా? ఆ సండే ముందు రోజు తనని విపరీతంగా అలిసిపోయేలా చేశాడు. ఫిజికల్ యాక్టివిటీలో ఆట ఆడించడం కానీ, ఏదో పని చేయించడం కానీ, పూర్తిగా అలిసిపోయి కాలు పీకేలా చేశాడు. అప్పుడు తనంతట తానే వాకింగ్ చేద్దామని అనదు, బైక్ మీద వెళ్దామంటే ఊరుకుంటుంది. సో హీ యాంటిసిపేటెడ్ ది కాన్ఫ్లిక్ట్. దాన్ని ఎంత చక్కగా రిజాల్వ్ చేసుకున్నాడో చూసారా? ఆ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవ్వకుండా ఆపగలిగాడు. ఎలా ఆపగలిగాడు? తను నడవాలి అని కోరుకుంటుంది, సో నడవలేని పరిస్థితుల్లో తను తీసుకొచ్చేస్తే తనే బైక్ మీద వెళ్దాం, వెనకాల కూర్చోడమే కదా అని అనిపించేలా అవుతుంది అన్నట్టుగా తను మార్చుకోగలిగాడు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. చెస్ ఆడేటప్పుడు కూడా మనం ఒక స్టెప్ వేస్తాం, స్టెప్ వేసినప్పుడే నెక్స్ట్ వాళ్ళు ఏ స్టెప్ వేస్తారనేది యాంటిసిపేట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ఆ స్టెప్ వేస్తే ఆ తర్వాత నేనేం వేయాలో కూడా నువ్వు రెడీగా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఏ స్టెప్ వేస్తారో తెలుసుకుంటే సరిపోదు, దానికి నీ కౌంటర్ ఏంటని కూడా నువ్వు రెడీగా ఉండాలి. అర్థమైందా? అందుకే దీనికి చెస్ ఎనాలజీ మీరు తీసుకోవచ్చు యాంటిసిపేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కి. క్లియర్ అయిందా? థర్డ్ ఆస్పెక్ట్, థర్డ్ బేస్ ఏంటి అనేది. అలాగే సో దీనికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి అని కూడా చెప్తున్నారు అన్నమాట. సో దీస్ త్రీ ఆర్ ద త్రీ బేసెస్ ఆఫ్ అచీవింగ్ ఇంటిగ్రేషన్. అంటే ఇవి ఫండమెంటల్స్. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందో ఐడెంటిఫై చేయడం, యాంటిసిపేట్ చేయడం, ఉన్న డిఫరెన్స్ అన్ని ఓపెన్ గా మాట్లాడుకోవడం, వాటిని ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం. ఇవి బేస్లు, సొల్యూషన్ కాదు. ఇది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ దేనికైనా ఈ బేసిక్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్. ఈ మూడింటిని మనం తీసుకోవాలని చెప్పి తను చెప్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ కి మనం ఇచ్చే రెస్పాన్స్ అనేది రెండు రకాలు అని చెప్తుంది. ఒకటి లీనియర్ అప్రోచ్, రెండోది సర్క్యులర్ అప్రోచ్. సర్క్యులర్ అంటే మాట మాట్లాడుకోవడం. నువ్వు ఒక మాట అంటావు, ఓకే నేను ఇంకో మాట అంటాను, తర్వాత నువ్వు ఇంకో మాట అంటావు, తర్వాత నేను ఇంకో మాట అంటాను, అలా ఒకరి ఒపీనియన్స్ ఒకరు తెలుసుకొని సాల్వ్ చేసుకోవడం, అది సర్క్యులర్. లీనియర్ అంటే ఒకళ్ళు చెప్పడమే, మనం చెప్తాం కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది వినిపించుకోకపోవడం, అది లీనియర్ అప్రోచ్. అందుకే సర్క్యులర్ అప్రోచ్ కి ఆవిడ టెన్నిస్ అంటుంది అనమాట. నువ్వు కొడతావు షాట్, తను తిరిగి కొడతాడు, నువ్వు కొడతావు, తను తిరిగి కొడతాడు. ఆ బాల్ ని మీరు మాట అనుకుంటాం, నువ్వు ఒక మాట అంటావు, తను ఒక మాట. సర్క్యులర్ అప్రోచ్ ఫ్లో, ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. లీనియర్ లో ఒక్కవైపు వెళ్తుంది అనే మీనింగ్ వస్తుంది. సో సర్క్యులర్ రెస్పాన్స్ తో మనకి సొల్యూషన్స్ వస్తాయి, లీనియర్ తో రావు అనేది నా ఉద్దేశం. సో కాన్ఫ్లిక్ట్ ని కన్స్ట్రక్టివ్ గా మనం సాల్వ్ చేయాలంటే we need circular behavior, not linear behavior. This is about integration అనేది ఒక రెస్పాన్స్ గా తీసుకుంటే ఏంటి అనేది. అయితే ఇంటిగ్రేషన్ కి అబ్స్టకల్స్ ఏంటి, మీకు ఇందాకే మాట్లాడుకున్నాం. ఇంటిగ్రేషన్ అప్రోచ్ అనేది ఈజీ కాదు అని మనం అనుకున్నాం. వాట్ ఆర్ ది అబ్స్టకల్స్ టు ఇంటిగ్రేషన్? అబ్స్టకల్స్ అంటే ఏం చెప్పాను? అడ్డంకులు. ఏంటి ఇంటిగ్రేషన్ కి అబ్స్టకల్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి చెప్పండి? ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఏంటంటే, వాడు బాధపడకూడదు, వీడు బాధపడకూడదు, ఇద్దరు బాధపడకుండా సొల్యూషన్ తీసుకురావాలి. కొత్తగా ఆలోచించాలి. ఇన్నోవేటివ్ థింకింగ్, ఇంటెలిజెంట్ థింకింగ్ కావాలి. రిక్వైర్స్ ఇంటెలిజెంట్ థింకింగ్.
ఇన్నోవేటివ్ థింకింగ్ విచ్ ఈస్ నాట్ కామన్ ప్లేస్, అందరికీ అది ఉండదు. సో చాలా చాలా కష్టం అది. ఓకే, హై ఇంటెలిజెన్స్ కావాలి, కీన్ పర్సెప్షన్ కావాలి, చాలా తెలివితేటలు కావాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజియర్ టు ఫైట్ దాన్ టు సజెస్ట్ బెటర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్. గొడవలు ఆడుకోవడం ఈజీ, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కష్టం. ఇవి లేనప్పుడు ఇంటిగ్రేషన్ ద్వారా చేయడం అనేది చాలా చాలా కష్టం. సెకండ్ అబ్స్టికల్ ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ ఎంజాయింగ్ డామినేషన్. డామినేషన్ అనేది మనకు లోపల ఒక కిక్ ఇస్తుంది. ప్రతిసారి కూడా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇంటిగ్రేషన్, వాళ్ళ మాట వినాలి, వీళ్ళ మాట అన్నాను, ఎక్కడో నీకు ఈ డామినేట్ చేసేవాడు ఆ కిక్ కోల్పోతాడు. సో హీస్ ఎంజాయింగ్ దట్ డామినేషన్. తన కోరిక మాట అవ్వడమే కాదు, ఎదుటివాడు నా మాట వింటున్నాడు, వాడికి ఇష్టం లేకపోయినా సరే నా మాటే వింటున్నాడు అనే ఆస్పెక్ట్ కూడా వీడికి ఆనందం ఇస్తుంది. వాడికి ఇష్టం లేకపోయినా చచ్చినట్టు నా మాట వింటున్నాడు. So you enjoy that superiority. You feel that you are better. You feel that you are superior. దాన్నే హ్యాబిట్ ఆఫ్ ఎంజాయింగ్ డామినేషన్ అన్నాం. అది అనదర్ ఆబ్స్టికల్ టు ఇంటిగ్రేషన్. మీకు ఇంటిగ్రేషన్ రావాలంటే ఇద్దరు కూడా ఓపెన్ అవ్వాలి కదా. నా ప్రాబ్లం ఇప్పుడు ఒకటికి ఆల్రెడీ పవర్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఏ ఈజ్ ఎనీవే పవర్ఫుల్ దాన్ బి. డామినేషన్ తో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోతుంది ఏకి తెలుసు. అలాంటప్పుడు ఇంటిగ్రేషన్ అప్రోచ్కి ఎందుకు వెళ్ళాడు అతను? వెళ్ళడం. తను వెళ్ళాలనుకోడు. నా పవర్, తను నాకంటే చిన్నోడు, నేను చెప్పింది వెంటాడు. ఎక్కడ పోతాడు ఇంకెక్కడ పోతాడు అనే యాటిట్యూడ్ వస్తుంది. వెన్ ఐ కెన్ రిజాల్వ్ ది కాన్ఫ్లిక్ట్ యూజింగ్ డామినేషన్, వై షుడ్ ఐ గో ఫర్ ఇంటిగ్రేషన్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది. రెండోది, హీ ఎంజాయ్స్ దిస్ డామినేషన్. ఈ డామినేషన్ ఎంజాయ్ చేయని వ్యక్తి, నార్మల్ వ్యక్తి అనుకో, దెన్ హీ విల్ హ్యావ్ ఎంపతి. నా మాట అయిపోతుందని కాదు, కానీ తనకి ఏదో ప్రాబ్లం ఉంది కదా, ఈరోజు నా పవర్ ఉందని తను ఊరుకుంటున్నాడు, కానీ తనకి ఏదో ప్రాబ్లం ఉంది కదా, సాల్వ్ చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి డామినేషన్ ఎంజాయ్ చేయడు, ఎదుటివాడి పెయిన్ చూసి బాధపడతాడు. సో హీ విల్ బి రెడీ టు ఇంటిగ్రేట్. సో ఈ హ్యాబిట్ అనేది ఇంటిగ్రేషన్ అనే అప్రోచ్ కి ఒక పెద్ద నెగిటివ్ అబ్స్టకల్, అది అడ్డంకి. మూడోది థియరైజింగ్. థియరైజింగ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళింతే, వీడంతే అంటే ఒక పర్టికులర్ బిహేవియర్, మనం వేరే రకమైన బిహేవియర్ మనం చూసినప్పుడు మనం ఏం చేస్తాం, వి ఇమీడియట్లీ ట్రై టు స్టీరియోటైప్ దెమ్, థియరైజ్ చేస్తాం. థియరైజ్ అంటే అర్థం, మీకు మీనింగ్ అర్థమైందా? థియరైజ్ చేయడం అంటే వీళ్ళింతేరా, ఓపెన్ అవ్వం, జడ్జ్ చేసేయడం. ఎగ్జాక్ట్లీ, ఎటువంటి జడ్జ్ చేసి వీళ్ళు ఇంతే, వాళ్ళు అలాగే, వీళ్ళు ఎలాగే అనేసుకోవడం. ఇలా అనుకునేటప్పుడే బ్లాక్ వచ్చేస్తుంది, మెంటల్ బ్లాక్ వచ్చేస్తుంది. అంటే ఓపెన్నెస్ ఉన్నప్పుడు నీ థాట్ ప్రాసెస్ అది, వాళ్ళ థాట్ ప్రాసెస్ అది, ఓకే లెట్స్ అండర్స్టాండ్ ఇట్, నేను ఎలా అనుకుంటున్నాను, వాళ్ళు అలా అనుకుంటున్నారు అని ఓపెన్ అయినప్పుడు, దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, దెర్ ఇస్ ఎ ఆప్షన్ టు ఇంటిగ్రేట్ ది థాట్ ప్రాసెస్. వెన్ యూ థింక్ వాడంతే, ఆలోచన అంతే, నువ్వు థియరైజ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఎ కామన్ ఆస్పెక్ట్. ఎటువంటి తొందరగా జడ్జ్ చేసేయడం, థియరైజ్ చేయడం, వీళ్ళు ఈ కేటగిరీ అనేసుకోవడం, దట్ ఈస్ అనదర్ ఆబ్స్టికల్ టు ఇంటిగ్రేషన్. అంటే ఓపెన్నెస్ ఉండదు కదా ఇక్కడ, నీకు ఓపెన్నెస్ లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, లాంగ్వేజ్. మీరు చాలా సినిమాల్లో చూస్తారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందిరా బాబు అనుకునే టైంలో ఒకటి డామినెంట్ లాంగ్వేజ్ వాడతాడు. సర్లే ఒప్పేసుకున్నాం, ఈసారికి ఇలా పడండి, ఇట్లాంటి యాటిట్యూడ్ తో చూపించే లాంగ్వేజ్ వస్తుంది లాస్ట్ లో. అప్పటి వరకు ఊరుకొని అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి అనుకుని ప్రశాంతమైన సొల్యూషన్ వచ్చేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఈ లాంగ్వేజ్ యూజ్డ్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రాబ్లమ్. వి టెండ్ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. మనం వాడే లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే, రెండు పార్టీని, కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్ రెండింటిని సాటిస్ఫై చేసేలాగా, ఇద్దరిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు యాంటగనిజం అంటే వాళ్ళకు శత్రుత్వ భావన వాళ్ళు రేకెత్తించకుండా మనం పదజాలం వాడాలి మాట్లాడేటప్పుడు. ఒకరిని రెచ్చగొట్టేలాగా, ఒకరిని ఎక్కువ చేసేలాగా, తక్కువ చేసేలాగా, కాన్ఫ్లిక్ట్ ఇంకా ఎక్కువ చేసేలాగా ఉండకూడదు. చాలా సార్లు ఈ లాంగ్వేజ్ మాటల వల్ల లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు తెలిసింది ఇదంతా. చిన్న ప్రాబ్లంతో సాల్వ్ అవుతుంది, ప్రాబ్లంతో మొదలవుతుంది, సాల్వ్ అయిపోతుందిరా బాబు అనుకునే టైంలో ఎక్స్ట్రా వాగుతాం. ఆ వాగడం వల్ల అప్పటి వరకు లేని కొత్త ప్రాబ్లం వస్తుంది. అందుకే లాంగ్వేజ్ ఈజ్ అనదర్ obstacle to integration. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ బై లీడర్స్.
వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక అబ్స్టకల్. ఎక్కువగా మనం ఒకళ్ళ లీడర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఓపెన్నెస్ రాదు. వెన్ యూర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ యూ విల్ నాట్ థింక్ ఓపెన్లీ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు పొలిటికల్ పార్టీస్ లో మనం ఇది ఎక్కువగా చూస్తుంటాం. దే విల్ నాట్ హ్యావ్ అన్ ఓపెన్ థింకింగ్. దే ఆర్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దే లీడర్స్. జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ తీసుకోండి, ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ లీడర్స్. యాక్సెప్ట్ చేయలేరు, ఓపెన్ థింకింగ్ రాదు. లీడర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే మీనింగ్ అది. ఓకే, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం ఏదైతే ఉంటుందో దీని వల్ల ఇట్లాంటి ఇష్యూస్ మనకి వస్తాయి. లాస్ట్ థింగ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ లేకపోవడం. ట్రైనింగ్ లేకపోవడం అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, మనం సాల్వ్ చేసుకున్నాము, కానీ ఆ సాల్వ్ చేయడానికి మనం అథారిటీతో ఇది చేసేయండి అనేస్తున్నామా, ఎదుటి వాళ్ళు అది చేసేలాగా వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం. అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏమంటుందంటే ఈవిడ, కోఆపరేటివ్ థింకింగ్ అనేది చాలా మందికి తెలియదు. కోఆపరేటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళ పాయింట్ ని యాక్సెప్ట్ చేయడము, వినడము, రెండో వైపు ఓపెన్ గా ఉండడము అనేది జనరల్ గానే మేనేజర్స్ కి, వర్కర్స్ కి ఉండదు. పీపుల్ ఆల్వేస్ హ్యావ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడంలో చాలా వీక్ గా ఉంటారు. ఇలా ఉండడానికి కారణం ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ కూడా. అంటే ఆర్గనైజేషన్స్ లో కోఆపరేటివ్ థింకింగ్ అనే దాన్ని కూడా ట్రైన్ చేయాలి. రెండో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడడం కానీ, రెండో వైపు నుండి ఆలోచించడం కానీ, వాళ్ళకి వాళ్ళ రెగ్యులర్ థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ చేయాలి. అలా ఉండేటప్పుడు ఇంటిగ్రేషన్ అప్రోచ్ సాల్వ్ అవుతుంది, లేకపోతే కష్టం. నాదే కావాలి అనుకోవడం వేరు, ఇద్దరిది కావాలనుకోవడం వేరు. ఇద్దరి మాట చెల్లాలి, ఇద్దరికి మంచి జరగాలనుకోవడం వేరు, నా మాట అయితే చాలు అనుకోవడం వేరు. సో దీనికి అవసరమైన థాట్ ప్రాసెస్ అనేది ట్రైనింగ్ ద్వారానే వస్తుంది. ఆ ట్రైనింగ్ అనేది అందుబాటులో లేదు, అలా ఎక్కువ మందికి చేయట్లేదు అనేది అటు వర్కర్స్ కి చేయట్లేదు, మేనేజర్లకి లేదు ఆ ట్రైనింగ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ ది 6 obstacles టు ఇంటిగ్రేషన్. మీకు నోట్స్ మీకు వాట్సాప్ గ్రూప్ లోనే పెడతాను, యాప్ లో కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. నోట్స్ నుంచి నేను చెప్పాను, సో చెప్పిందంతా మీకు నోట్స్ లో ఉంటది. ఇదే కదా మీరు కోరుకున్నారు, రెండు సింక్ అవ్వాలని చెప్పి. సో చాలా వరకు అందులో కనిపిస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి, బుక్ కూడా చదువుకోండి, ఇంటిగ్రేషన్ కాన్ఫ్లిక్ట్ వరకు చదవండి. రేపటి క్లాస్ లో ఆర్డర్స్, పవర్ ఇవన్నీ ఉంటాయి, అవి రేపటి క్లాస్ లో కవర్ చేస్తాం. అర్థమైందా? యా, కూల్. చదువుకొని రండి రేపు మళ్ళీ. ఇదంతా బుక్, నోట్స్, పీడిఎఫ్ పెడతాను, మళ్ళీ ఒకసారి నీట్ గా చదువుకొని రేపటి క్లాస్ కి ఈ బ్యాక్గ్రౌండ్ తో రావాలి మీరు. ఐ విల్ బిల్డ్ అప్ ఆన్ ఇట్. టేక్ కేర్, బై.